వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పటికీ మన అకాడమీ అనేది మీకు ఏ రేంజ్లో మీకు ఈ టీఏ బ్యాచ్ మోడల్ పేపర్స్ అవ్వచ్చు, అటు ఆర్మీ మోడల్ పేపర్స్ అవ్వచ్చు, అంటే కానిస్టేబుల్ దాని అన్ని మోడల్ పేపర్ కూడా అవ్వచ్చు, ప్రతి దాన్ని కూడా మేము టాలీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో దీన్ని గమనిస్తున్నాండి, ఏ రేంజ్లో కంటెంట్ అందిస్తున్నాము. ఈ పేపర్ మీరు చూసిన తర్వాత 100% మీకు నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అందరికి కూడా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఏదైతే ఉందో చాలా క్లారిటీగా అడిగాడు. భారత జాతీయ జెండా చూడండి, భారత జాతీయ జెండా నియమావళి ప్రకారం జాతీయ జెండా యొక్క పొడవు మరియు ఎత్తు లేక వెడల్పు, పొడవు మరియు వెడల్పు యొక్క ఈ కింది నిష్పత్తిలో ఉండాలి అన్నాడు. అంతే భారత జాతీయ పతాకం ఏదైతే ఏ రూపంలో అంతా ఉండాలంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి. దీని యొక్క పొడవు ఏదైతే ఉందో 3 అండి, దీని యొక్క వెడల్పు లేదా ఎత్తు ఏదైతే ఉందో 2 అండి. అంతే మనకేమడిగాడు, పొడవు మరియు వెడల్పు అడిగాడు కాబట్టి 3:2 ఏదైతే ఉందో మనకి 3:2 అనేది మనకి ఆన్సర్గా అవుతుంది. ఒకవేళ నీకు ఎగ్జామ్ పాయింట్ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో ఏమైనా ఎడల్పు ఇంటూ పొడవు ఇంటూ వెడల్పు కాకుండా వెడల్పు ఇంటూ పొడవు అన్నాడు అనుకోండి, అప్పుడు మీకు ఏదైతే సంఖ్య ఉందో అది మీకు మారిపోద్ది. పొడవు ఎప్పుడు కూడా ఎంత ఉంటుందంటే 3 ఉంటుంది, వెడల్పు ఎంత ఉంటుంది 2 అవుతుంది. అప్పుడు దేని యొక్క నిష్పత్తి ఎంత అవుతుంది అంటే 2:3 ఏదైతే ఉందో 2:3. అంటే వాడు క్వశ్చన్ అడిగే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా 3:2 ఉంటుంది అనుకోవడానికి లేదు. పొడవు ఎంత ఉంటుంది అంటే 3 ఉంటుంది, వెడల్పు ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుంది. అదేవిధంగా నీకు వెడల్పు పొడవు ఎంత ఉంటుంది అని అడిగారు అనుకోండి, అప్పుడు 2:3 ఏదైతే ఉందో ఈ 2:3 ఏదైతే ఉందో ఈ 2:3 అనేది మీకు ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. అదే మన యొక్క ఫ్లాగ్ పైన 3 కలర్స్ ఉంటాయి, అందరికి తెలిసిందే. అండ్ ఈ కలర్ మధ్యలో ఒక చక్రం ఉంటుంది, అది అశోక చక్రం. దీని సారాంశం కూడా ఒకసారి మీరు పరిశీలించండి, చాలా క్లారిటీగా ఇచ్చాడు. భారత జాతీయ నియమావళి ప్రకారం ఎల్లప్పుడు జెండా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఈ దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. జెండా యొక్క పొడవు మరియు ఎడల్పు, పొడవేమో 3, ఎడల్పేమో 2, 3:2గా ఉంటుంది. అంటే పొడవు 3 అడుగులు, వెడల్పేమో 2 అడుగులు ఉండాలి. జెండాలోని 3 రంగులు కాషాయము, తెలుపు, ఆకుపచ్చ ఉంటుంది. ఈ జెండా మధ్యలోని తెల్లని పట్టీ ఉంటుంది. దీంట్లో 24 ఆకులు ఉంటాయి. ఇది అశోక చక్రం ఉంటుంది. అశోక చక్రం ఎన్ని ఆకులు ఉంటాయి అంటే 24 ఆకులు అయితే ఉంటాయి. మీరు కామెంట్ చేయండి, మన జాతీయ జెండాని ఏ తేదీన ఆమోదించారు. ఇది టీఏ రేంజ్ చెప్తున్నాం కాబట్టి పైన చెప్తున్నాం అంటే ఇంకా మీకు కానిస్టేబుల్ ఎస్ఐ రేంజ్కి వెళ్ళారంటే ఇంకా డెప్త్ అనేది మీకు పెరిగిపోద్ది. మీరు కామెంట్ చేయండి, మన జాతీయ జెండా అనేది ఏ సంవత్సరంలో ఆమోదించారు అని మీరు మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1 ఏదైతే ఉందో 1 అండి. అంతే మీకు ఏ రేంజ్ వరకు క్వశ్చన్ చెప్తుందో ఆ రేంజ్ వరకు మాత్రం పిల్లలకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి వాడికి న్యాయం చేయాలి కాబట్టి ఆ రేంజ్ వరకే కంటెంట్ అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా చూడండి, మొదటి మహిళా విదేశాంగ కార్యదర్శి ఎవరు. ఇది కూడా మీకు మన టీఏ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ యొక్క దాన్ని మించే ఉంది క్వశ్చన్ అనేది. అంతే దీన్ని ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీకు లేదనుకుంటున్నాను. టీఏ పరంగా చూసుకుంటే ఫర్దర్ ఏదైనా అదర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి మొదలు చాలా ఇంపార్టెంట్. మొదటి మహిళా విదేశాంగ కార్యదర్శి ఎవరైతే చోకిలా అయ్యర్ ఎవరైతే ఉన్నారో ఈ చోకిలా అయ్యర్ అండి. ఈ చోకిలా అయ్యర్ కూడా చూడండి, ఈవిడ యొక్క సమాచారం కూడా ఒకసారి పరిశీలించండి. ఈ చోకిలా అయ్యర్ 2001లో భారతదేశం మొట్టమొదటి మహిళా విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మొట్టమొదటి మహిళా విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు ఈ చోకిలా అయ్యర్ ఎవరైతే ఉన్నారో ఈవిడ 1964 బ్యాచ్ ఐఎఫ్ఎస్ బ్యాచ్కి చెందినటువంటి అధికారిని. 1964 ఐఎఫ్ఎస్ బ్యాచ్కి చెందినటువంటి అధికారిని. విదేశాంగ మంత్రిత్వ శాఖలో అత్యున్నతమైన పరిపాలన పదవి ఏదైతే ఉందో దాన్ని కూడా నిర్వహించిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు ఈమె. అండ్ ఈమె యొక్క నియామకము భారత దౌత్య రంగంలో మహిళా సాధికారతకు ఒక మైలురాయిగా నిలిచింది. అండ్ తన పదవీ కాలంలో అనేక కీలకమైన అంతర్జాతీయ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించినటువంటి మహిళే ఈ చోకిలా అయ్యారు ఎవరైతే ఉన్నారో ఈ చోకిలా అయ్యారండి. ఓకే అండి. ఈ విధంగా ప్రతిదీ కూడా ఆవిడ మీ బిట్ నేర్చుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా బిట్ నెంబర్ 3 కూడా మీరు ఒకసారి పరిశీలించండి.
ఏమంటున్నాడు బిట్ నెంబర్ 3 కూడా చూడండి. భారతదేశంలోని మొదటి టెలివిజన్ స్టేషన్ ఎక్కడ ఏర్పడింది అని బిట్ అడిగాడు. ఇప్పుడు నేను రెండో క్వశ్చన్ మీకు ఏమేస్తున్నానంటే భారతదేశంలోని రెండవ టెలివిజన్ స్టేషన్ కూడా ఎక్కడ ఏర్పడింది అని కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సమాచారం కూడా మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను చూడండి. భారతదేశంలో మొదటి టెలివిజన్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే మన న్యూఢిల్లీ ఏదైతే ఉందో ఈ న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే అండి. అదేవిధంగా ఈ భారతదేశంలో రెండవ టెలివిజన్ స్టేషన్ ఏదైతే ఉందో మన ముంబై అనే నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా మీరు ఒకసారి పరిశీలించండి. నెక్స్ట్ చూడండి. భారతదేశంలో మొట్టమొదటి టెలివిజన్ ప్రసారాలను సెప్టెంబర్ 5, 1959 ఏదైతే ఉందో 1959 సెప్టెంబర్ 15 ఏదైతే ఉందో ఆ తేదీన మనకి మన భారతదేశ మొదటి టెలివిజన్ ప్రసారాలు జరిగాయి. ఇది యునెస్కో సహాయంతో ఆర్థిక సహాయంతో ఇది ప్రయోగాత్మక మొదలైనటువంటి ప్రాజెక్టు. యునెస్కో యొక్క సహాయంతో 1959లో ప్రయోగాత్మక ప్రారంభమైన ప్రాజెక్ట్ ఏదంటే ఈ భారతదేశంలో మొదటి టెలివిజన్ ప్రసారాలు ఏవైతే ఉన్నాయో యునెస్కో యొక్క సహకారంతో ప్రారంభమైంది. ప్రారంభంలో వారానికి 2 రోజులు మాత్రమే, రోజుకి కేవలం గంట మాత్రమే ప్రచారంలో వచ్చేవి. కాలక్రమంలో ఆ ప్రచారాలే దూరదర్శన్గా మారింది. ఎప్పుడైతే 1975లో అది దూరదర్శన్గా మారింది, పేరు మార్చారు. 1975 దాన్ని దూరదర్శన్గా మార్చారు. ఓకే అండి. ఇది 1972లో రెండవ స్టేషన్గా ఏదంటే భారతదేశంలో రెండవ స్టేషన్ ఏదైతే ముంబై ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ చాలా క్లారిటీగా చూడండి. 1972 సంవత్సరంలో రెండవ స్టేషన్గా ముంబై ఏదైతే ఉందో ఈ ముంబై నగరాన్ని తీసుకోవడం జరిగింది. ఓకేండి. ఇంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీ మైండ్లో పెట్టుకుని వెళ్తూ ఉన్నాం. ఇది బిట్ నెంబర్ ఏదైతే ఉందో బిట్ నెంబర్ 3 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 4 కూడా ఒకసారి పరిశీలించండి. బిట్ నెంబర్ 4 కూడా చూడండి. భారతదేశపు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? భారతదేశపు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన హరిలాల్ జే కానియా ఎవరైతే ఉన్నారో హరిలాల్ జే కానియా అండి. 1950 నుంచి 51 మధ్య కాలంలో భారతదేశానికి మొదటి ప్రధాన న్యాయమూర్తిగా అయ్యారు. అప్పుడు మన భారత ప్రధాని అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేత ప్రమాణ స్వీకారం చేయించుకున్నటువంటి వ్యక్తి. భారతదేశ న్యాయ వ్యవస్థకు ఒక మైలురాయిగా ఆయన యొక్క ఆధీనంలో మొదలైంది అనడంలో ఎటువంటి సందేశం లేదు. ఆయన యొక్క సమాచారం కూడా ఒకసారి మీరు పరిశీలించండి. హరిలాల్ జే కానియా ఎవరైతే ఉన్నారో హరిలాల్ జే కానియా ఈయన 1950 నుంచి 1951 వరకు స్వతంత్ర భారతదేశంలో మొదటి న్యాయవాదిగా పనిచేశారు. సుప్రీంకోర్టుకి రాకముందు అంతకుముందే ఫెడరల్ కోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ఫెడరల్ కోర్టులో కూడా న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఘనత ఏంది ఒకసారి పరిచయండి. ఈయన ప్రమాణ స్వీకారం 1950 జనవరి 26నే భారత రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో మన భారత రాజ్యాంగం చూడండి. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 తేదీన అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26 తేదీన అమల్లోకి వచ్చింది. అదే తేదీన భారతదేశానికి మొట్టమొదటి మన న్యాయమూర్తిగా మన హరిలాల్ జే కానియా గారు స్వతంత్ర భారతదేశంలో మొదటిగా న్యాయంగా ఆ గణతంత్ర దినోత్సవం రోజునే ఆయన బాధ్యత చేపట్టారు. అప్పుడు భారత ప్రధాని అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన భారతదేశం మొదటి రాష్ట్రపతి. ఆయన ద్వారా ప్రమాణ స్వీకారం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే హరిలాల్ జే కానియా ఎవరైతే ఉన్నారో ఆయన. సుప్రీంకోర్టు ఏర్పాటుకు ముందు ఆయన ఫెడరల్ కోర్టులో కూడా ఒక న్యాయమూర్తిగా ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాలో న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టు ఏర్పడక ముందు ఉన్నటువంటి కోర్టు ఏది ఫెడరల్ కోర్టు. ఆ కోర్టులో కూడా న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే హరిలాల్ జే కానియా. సో ఆ విధంగా చూడండి. భారత న్యాయ వ్యవస్థకు పునాదులు వేయడంలో ఆయన కీలకమైన పాత్ర పోషించినటువంటి ఘనత హరిలాల్ జే కానియా ఎవరైతే ఉన్నారో హరిలాల్ జే కానియా. ఈయన మీద ఏ రేంజ్లో బిట్ అడిగినా నువ్వు రెడీ అయ్యేలాగా ప్రిపేర్ అయితే 100% నువ్వు సక్సెస్ఫుల్గా అయ్యేటటువంటి పరిస్థితి. ఇది బిట్ నెంబర్ ఏదైతే ఉందో 4 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 5 కూడా చూడండి. అతిపెద్ద ప్లానిటోరియం ఏది? విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానిటోరియం అని చాలా క్లారిటీగా మీకు బిట్ అడిగాడు. సో ఈ షాంఘై ఖగోళ మ్యూజియం ఏదైతే ఉందో షాంఘై ఖగోళ మ్యూజియం ఏదైతే ఉందో అతిపెద్ద
మ్యూజియం అండి. అతిపెద్ద ప్లానిటోరియం, అతిపెద్దది ఈ షాంఘై. ఈ షాంఘై ఎక్కడ ఉంటే మన చైనాలోని ఉందన్నమాట. చైనాలో ఉందండి. దీని సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇంకా మీకు ఈ మ్యూజియం ఇవన్నీ కూడా చదువుకుంటూ వెళ్తే టైం ఎక్కువతో కూడుకుంది కాబట్టి అన్ని ఆప్షన్లు చదవకుండా డైరెక్ట్గా ఆన్సర్ ఏదైతే ఉందో అది మాత్రం మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా చూడండి, ఈ షాంఘై ఖగోళ మ్యూజియం ఏదైతే ఉందో అతిపెద్ద ప్లానిటోరియం అండి. ఇది చైనాలోని షాంఘై నగరంలో ఉంది. వైశాల్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఖగోళ ప్లానిటోరియం ఏదంటే ఈ షాంఘై అనే ప్లానిటోరియం చైనాలో షాంఘై అనే నగరంలో ఉంది. దీని నిర్మాణము అంతరిక్షంలోని నక్షత్ర మండలాలు మరియు ఖగోళ వస్తువుల ఆకృతిని పోలి ఉంటుంది. ఓకే, ఇంత క్లారిటీగా ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి. షాంఘై ఖగోళ మ్యూజియం అని దేని పోలి ఉంటుందంటే నక్షత్ర మండలాలు మరియు ఖగోళ వస్తువుల యొక్క ఆకృతిని దాని ఆకారాన్ని పోలి ఉంటాయి. నెక్స్ట్, ఇందులో అత్యాధునిక డిజిటల్ ప్రాజెక్టులు మరియు టెలిస్కోపులు అమర్చి ఉంటాయి, అందుబాటులో ఉన్నాయి. ఖగోళ శాస్త్రం పైన ప్రజల్లో అవగాహన మరియు ఆసక్తిని పెంపొందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. దేంతండి? ఈ షాంఘై ఖగోళ మ్యూజియం యొక్క ప్రధాన లక్ష్యం. దీంట్ నుంచి చూస్తే మన అంతరిక్షంలో ఉన్న నక్షత్రాన్ని చాలా సూపర్గా చూడొచ్చు అనమాట. చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని చూడగలుగుతాం. నెక్స్ట్ చూడండి, బిట్ నెంబర్ మీకు 6 కూడా ఒకసారి పరిశీలించండి. భారతదేశంలోని ఏ తేదీని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటారు? చాలా క్లారిటీగా లాస్ట్ టైం కానిస్టేబుల్కి అడిగిన కూడా బిట్టేది. ఎందుకంటే కాలం మారుతుంది. మన 2025లో వచ్చిన ఆర్మీ పేపర్ని మీరు ఒకసారి పరిశీలించుకొని మన టీఏ బ్యాచ్ వాళ్ళు చూస్తే ఈ విధంగా పెద్ద బిట్ ఏమీ అనిపించదు. ఎందుకంటే ట్రెండ్ మారింది. ప్రతిదీ కూడా చాలామంది విపరీతంగా కాంపిటీషన్ వస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ కూడా కొద్దిగా లెవెల్ పెంచుతున్నారు. మీరు కూడా ఈ రేంజ్లో చదువుకొని వెళ్ళాలి. భారతదేశంలోని ఏ తేదీని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటారు? డిసెంబర్ 25 ఏదైతే ఉందో ఈ డిసెంబర్ 25ని సుపరిపాలన దినోత్సవము గుడ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటారు. మన భారతదేశం యొక్క ప్రధానమైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఎవరైతే ఉన్నారో, భారతరత్న గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి ఎవరైతే ఉన్నారో ఆయన జన్మదినం ఏదైతే ఉందో డిసెంబర్ 25వ తేదీన ఈ సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటాము. గుడ్ గవర్నెన్స్ డే ఏదైతే ఉందో గుడ్ గవర్నెన్స్ డేని ఇండియాలో జరుపుకోవడం జరుగుతుంది. డిసెంబర్ 25 ఏదైతే ఉందో డిసెంబర్ 25. దీని సమాచారం కూడా ఒకసారి పరిశీలించండి. మాజీ ప్రధానమంత్రి మరియు భారతరత్న గ్రహీత అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినమైనటువంటి డిసెంబర్ 25 రోజున జరుపుకుంటాము. ఇది భారత ప్రభుత్వం 2014 సంవత్సరంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గుడ్ గవర్నెన్స్ డే యొక్క మీకు పరిపాలనలో పారదర్శకత, అవినీతి ఏమీ లేకుండా జవాబుదారీతనాన్ని తెలియజేస్తుంది. ఈ గుడ్ గవర్నెన్స్ డే ఏదైతే ఉందో గుడ్ గవర్నెన్స్ డే బాగా పనిచేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇదే డిసెంబర్ 5వ తేదీన వాళ్ళకి అవార్డులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ఇదే డిసెంబర్ 25వ తేదీన చేయడం జరుగుతుంది. ఓకే అండి. ఈ డిసెంబర్ 25ని మన అటల్ బిహారీ వాజ్పేయి భారతరత్న గ్రహీత అయిన మన ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బర్త్డే సందర్భంగా దీన్ని ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 25 ఏదైతే ఉందో దీని గుడ్ గవర్నెన్స్ డే సుపరిపాలన దినోత్సవం ఏదైతే ఉందో దాన్ని ఎంత క్లారిటీగా ప్రతి అంశం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన స్వేచ్ఛ హక్కుకు సంబంధించి కింది వాటిలో నిజం కానిది ఏది అని అడిగాడండి. నిజం కానిది ఏదని అడిగాడండి. ఫ్రీడమ్ టు ద ట్రావెల్ చేసుకోవచ్చు, ఫ్రీడమ్ టు ద ట్రావెల్స్ చేసుకోవచ్చు, తప్పేం లేదండి. ఫ్రమ్ ద అసోసియేట్ విత్ ద ఓకే మనకి అన్హైడెడ్ ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, మనకి అతిగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి అవకాశం లేకుండా చేస్తున్నటువంటిది. ఇష్టం వచ్చిన ఎలా పడితే అలా మాట్లాడడానికి అవకాశం లేదు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి హక్కుకు కూడా లిమిట్స్ ఉంటాయి. ప్రతి దానికి కూడా లిమిట్స్ ఉంటాయి. ఇష్టం వచ్చినంత సర్వ హక్కులుగా భారత రాజ్యాంగం ఇవ్వాల. కాబట్టి ఎక్కడ చూడండి, దీని యొక్క ఇది కూడా చూడండి, అడ్డులేని వాక్ స్వాతంత్రంగా దాని యొక్క ఆప్షన్ యొక్క ఆన్సర్ అర్థము అడ్డులేనిది అని అన్నాడు. అడ్డులేనిది అనేది భారత రాజ్యాంగం ఇవ్వలేదు. ఏమని ఇచ్చిందంటే రాజ్యాంగం ప్రకారం ఏ హక్కు కూడా సంపూర్ణమైనది హక్కు కాదు.
రాజ్యాంగం ప్రకారము ఏ హక్కు కూడా సంపూర్ణమైన హక్కు కాదు. అవసరం అనుకుంటే ఎమర్జెన్సీ వచ్చిన సమయంలో దాన్ని నిలుపుదల చెయ్యొచ్చు. ఆ సమస్య తీరిన వల్ల దాన్ని అమలు చేయొచ్చు తప్ప సంపూర్ణమైన హక్కు అయితే మాత్రం కాదు. సో దేశ భద్రత, శాంతి భద్రత దృష్ట్యా వాక్ స్వాతంత్రంపై కొన్ని పరిమితులు ఉంటాయి. వాక్ స్వాతంత్రం పైన కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. 19 నుంచి 22 వరకు గల అధికారాలు ఏవైతే ఉన్నాయో స్వేచ్ఛ హక్కు కోసం వివరిస్తూ ఉన్నాయి. 19 నుంచి 22 వరకు గల ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో స్వేచ్ఛ కోసం వివరిస్తాయి. 6 రకాల అధికారం 19 ప్రకారము పౌరులకు 6 రకాల హక్కులు ఉన్నాయి. యాక్చువల్ ఎన్ని రకాలు? మొదట అంటే 7 రకాలు ఉండేవి. ఈ 7వ రకం ఏదంటే ఆస్తి హక్కు. 31వ ఆర్టికల్ ఏదైతే ఉందో ఆస్తి హక్కు కోసం వివరిస్తూ ఉండేది. కాలక్రమంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978వ సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో ఈ ఆస్తి హక్కుని తొలగించి 31వ ఆర్టికల్ని తొలగించి ఆస్తి హక్కుని తొలగించి దేంట్లో చేర్చారంటే 12వ భాగంలోని 300A అనే ఆర్టికల్లో చేర్చారు. చాలా క్లారిటీగా ప్రతి పదం కూడా మీరు నేర్చుకుంటూ వెళ్ళాలి. ఏ రేంజ్కి వెళ్ళి అడిగినా నువ్వు రెడీ సిద్ధంగా ఉంటే నువ్వు పేపర్ పైన దాడి చేయగలుగుతావు. ఓకే అండి. అయితే ఒకసారి చూడండి, వాక్ స్వాతంత్రం కోసం మన స్వేచ్ఛ హక్కు కోసం 1922 వివరిస్తున్నాయి. అండ్ 19వ ఆర్టికల్ పౌరులకు 6 రకాల ప్రాథమిక హక్కుల స్వేచ్ఛ హక్కులు కూడా కల్పించింది. సో 7 ఉండేవి, 7 తీసి ఇప్పుడు ప్రజలు మాత్రం 6 ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నో ప్రాథమిక హక్కులు ఉన్నాయి, స్వేచ్ఛ హక్కులు ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఓకే అండి. అదేవిధంగా ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు కూడా ఇందులో భాగమే. ప్రాథమిక హక్కులు ఎన్ని? 7. ఈ ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 6. దాంట్లో ప్రాథమిక హక్కుల యొక్క స్వేచ్ఛ హక్కులు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. దాంట్లో ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు అనే అంశం కూడా ఈ 6లో ఒకటి. ఓకే అండి. ఈ 7వ హక్కు మాత్రం మీకు ఆస్తి హక్కు 31వ ఆర్టికల్ ప్రకారం తొలగించి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో 300Aలో చేర్చారు. ఈ 300A అనే ఆర్టికల్లో చేర్చారు. ఏ భాగంలో ఉందంటే 12వ భాగం ఏదైతే ఉందో 12వ భాగంలో ఉంది. ఓకే అండి. అదేవిధంగా చూడండి, అధికారణ 21 ప్రకారం వ్యక్తి స్వేచ్ఛ మరియు జీవించే హక్కు కోసం వివరిస్తున్నాయి. అంటే నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఏ హక్కులు రద్దు కావు? 20 మరియు 21 రద్దు కాదు. 20, 21 ఏదైతే ఉందో 20, 21 ఆర్టికల్ మాత్రము రద్దు కావు. మిగతావన్నీ కూడా రద్దు అవుతాయి, తాత్కాలికంగా రద్దు చేయొచ్చు రాష్ట్రపతి. ఓకే అండి. ఈ విధంగా మీకు బిట్ నెంబర్ 7 కూడా జరిగింది. బిట్ కూడా 7 అండి. అది బిట్ నెంబర్ 8 కూడా ఒకసారి పరిశీలించండి. భారత రాజ్యాంగంలో దిశభ పార్లమెంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఏ రాజ్యాంగం నుండి స్వీకరించబడింది అని చాలా క్లారిటీగా బిట్ అడిగాడు. చూడండి, భారత రాజ్యాంగంలోని దిశభ పార్లమెంటును భారత పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది అండ్ రాజ్యసభ ఉంటుంది. భారత పార్లమెంట్ లోక్సభ, రాజ్యసభ 2 ఉంటాయి. అయితే ఈ పార్లమెంట్ అనే పదాన్ని మనం ఏ దేశం నుంచి గ్రహించాము అంటే ఈ బ్రిటిష్ దేశం ఏదైతే ఉందో ఈ బ్రిటిష్ దేశం నుంచి ఈ పార్లమెంట్ అనే పదాన్ని మనము తీసుకున్నాము. ఇక్కడ ఇచ్చారు చూడండి, భారత రాజ్యాంగం దిశభ పార్లమెంటు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఏ రాజ్యాంగం నుండి సేకరించబడింది? బ్రిటిష్ పార్లమెంట్ నుండి తీసుకున్నాము. ఈరోజు ప్రపంచ దేశాలకి పార్లమెంట్ వ్యవస్థకి మాతృక అయినటువంటి దేశం ఏది? బ్రిటన్ పార్లమెంట్ ఏదైతే ఉందో బ్రిటన్ పార్లమెంటు. మదర్ ఆఫ్ ద పార్లమెంట్ అని దేన్ని అంటారు? బ్రిటన్ పార్లమెంట్ని అంటారు. ఆ బ్రిటన్ పార్లమెంట్ తీసుకున్నటువంటి పదమే పార్లమెంటు. ఈరోజు మనం అనుసరిస్తున్న విధానం ఏదైతే ఉందో బ్రిటన్ పార్లమెంట్ తీసుకున్నాము. ఈ పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ 2 సభలు ఉంటాయి. లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 543 మంది ప్రస్తుతం ఉన్నారు. రాజ్యసభలో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? 245 మంది ఉన్నారు.
245 మంది ఉన్నారు. దీంట్లో రాజ్యసభలో ఎంతమంది నామినేట్ అవుతారు? 12 మంది నామినేట్ అవుతారు. లోక్సభకి ఎంతమంది నామినేట్ అవుతారు? ఎవరు అవరు. 104వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో, ఈ 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని రాష్ట్రపతి నియమించేవాడు. కానీ 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇద్దరు ఆంగ్లో ఇండియన్ ఇప్పుడు నియమించట్లేదు. ఓకే అండి. అంతే. ఈ పార్లమెంట్ లోక్సభ సభ్యుడికి ఉండాల్సిన వయసు ఎంత? 25 సంవత్సరాలు. లోక్సభ సభ్యుడికి ఉండాల్సిన వయసు ఎంత? 25 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యుడికి ఉండాల్సిన వయసు ఎంత? 30 సంవత్సరాలు. రాష్ట్రపతికి వయసు ఎంత? రాష్ట్రపతి వయసు ఎంత? 35 సంవత్సరాలు. ఉపరాష్ట్రపతి వయసు ఎంత? 35 సంవత్సరాలు. గవర్నర్ యొక్క వయసు ఎంత? 35 సంవత్సరాలు. ఈ విధంగా ప్రతి కంటెంట్ ఏదైతే ఉందో మీకు ఆఫ్లైన్లో చాలా అనార్గళంగా ప్రతి అంశం కూడా 100% మాట ఏ రేంజ్కి పేపర్ సెట్ చేసినా మీకు చాలా క్లారిటీగా అందించడం జరుగుతుందండి. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ 8 ఏదైతే ఉందో 8 అండి. దీని యొక్క సారాంశం కూడా ఒకసారి పరిశీలించండి. భారత పార్లమెంటరీ వ్యవస్థను బ్రిటన్, యూకే, యునైటెడ్ కింగ్డమ్స్ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే ఉందో బ్రిటన్ పార్లమెంట్ ఉందో అక్కడ నుండి తీసుకోవడం జరిగింది. దీంట్లో దిసభ అంటే లోక్సభ అని దిగువ సభ అంటారు, లోక్సభని సభ అంటారు, దిగువ సభ అంటారు, రాజ్యసభని ఏమంటారు? ఎగువ సభ అంటారు, పెద్దల సభ అంటారు, మేధావుల సభ అంటారు, జెంటిల్మెన్ ఆఫ్ ద హౌస్ అంటారు రాజ్యసభని. అనేక పేర్లతో పిలుస్తున్నాయి. ప్రతి అంశం కూడా మీకు ఆఫ్లైన్లో క్లారిటీగా ప్రతి అంశం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ బ్రిటన్లో కూడా రెండు హౌస్లు ఉన్నాయి. హౌస్ ఆఫ్ ద కామన్స్ ఉంది, హౌస్ ఆఫ్ ద లార్డ్స్ ఉంది. హౌస్ ఆఫ్ ద కామన్స్ అండ్ హౌస్ ఆఫ్ ద లార్డ్స్ అనేది బ్రిటన్లో ఉంది. ఆ యొక్క దేశం యొక్క విధానాన్ని మనం తీసుకోవచ్చు. ఈరోజు మన ఇండియాలో ఉండేది ఏమనుకున్నాం? లోక్సభ అనుకున్నాము, దీన్ని రాజ్యసభ అని 2 పదాలుగా పెట్టుకున్నాము. ఓకే అండి. అదేవిధంగా ఇక్కడ చూడండి మీకు. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆదేశిక సూత్రాలు. లాస్ట్ టైం బిట్ అడిగాడు, ఇక్కడ చేర్చాము. ఆదేశిక సూత్రాలు అనే అంశము ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించాము? ఐర్లాండ్ దేశం నుంచి గ్రహించాము. ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ దేశం ఏదైతే ఉందో ఐర్లాండ్ దేశం నుంచి గ్రహించాము. అదేవిధంగా ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుండి గ్రహించాము అంటే అమెరికా ఏదైతే ఉందో అమెరికా నుండి గ్రహించాము. అమెరికా ఏదైతే ఉందో అమెరికా నుండి గ్రహించాము. అలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు మీరు మాట్లాడుతూనే ఉండొచ్చు. ఎగ్జామ్ పాయింట్లో మాట్లాడే ప్రతి అంశం కూడా ఎగ్జామ్ పాయింట్లో వచ్చిందే మాట్లాడుతున్నాను మిత్రమా. ఇది బిట్ నెంబర్ మీకు ఏదైతే ఉందో 8 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 9 కూడా ఒకసారి పరిశీలించండి. భారత రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవడు? భారత రాజ్యాంగ పరిషత్ కమిటీ ముసాయిదా కమిటీ. భారత రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పడింది? 1946 డిసెంబర్ 9 ఏదైతే ఉందో 9న భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. మొదటి సమావేశం జరిగింది. ఈ మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? సచ్చిదానంద సిన్హా ఎవరైతే ఉన్నారో సచ్చిదానంద సిన్హా. ఈ సచ్చిదానంద సిన్హా ఎవరైతే ఉన్నారో తాత్కాలిక చైర్మన్గా వ్యవహరించారు. రాజ్యాంగ పరిషత్ యొక్క 2వ సమావేశం ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్ 11 ఏదైతే ఉందో డిసెంబర్ 11న రాజ్యాంగ పరిషత్ యొక్క 2వ సమావేశం జరిగింది. దీనికి ఎవరు అధ్యక్షత వహించి శాశ్వత అధ్యక్షుడు ఎవరయ్యారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి శాశ్వత రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. అండ్ రాజ్యాంగ పరిషత్ 3వ సమావేశం ఏదైతే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు జరిగింది? 1900 ఇక్కడ రాస్తున్నాం చూడండి. 1946 డిసెంబర్ 13 ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన నెహ్రూ ఎవరైతే ఉన్నారో మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ ఎవరైతే ఉన్నారో ఈయన నెహ్రూ ఏం చేశారంటే లక్ష్యాలు ఆశయాలు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రవేశపెడతారు 3వ సమావేశంలో. లక్ష్యాలు మరియు ఆశయాలు అనే అంశాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే
మన జవహర్లాల్ నెహ్రూ మన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఏర్పాటు చేశారు. ఎప్పుడు మూడవ రాజ్యాంగ పరిస్థితి యొక్క 3వ సమావేశంలో. అయితే సార్ ఇవన్నీ ఎందుకు చెప్పారు సార్ అంటే, వీటిపైన పూర్తి అవగాహన రావాలి అంటే, వీటి క్వశ్చన్ పై నీకు అవగాహన రావాలంటే అసలు రాజ్యాంగ పరిస్థితి ఏ తేదీన ఏర్పడింది, దాని యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగింది, ఇంకా కొద్ది డెప్త్కి వెళ్తే ఈ రాజ్యాంగ పరిస్థితి యొక్క మొట్టమొదటి ఉపాధ్యక్షుడు ఎవడని అడిగితే ఏకే ఆంటోనీ ఎవరైతే ఉన్నారో ఏకే ఆంటోనీ అని ఇంత క్లారిటీ ప్రతి అంశం కూడా మీరు నేర్చుకుని రావాలి. అయితే మనకు అడిగిన బిట్ ఏదంటే భారత రాజ్యాంగ పరిస్థితి యొక్క ముసాయిదా అంటే ఒక బుక్ రాయడానికి, భారత రాజ్యాంగం అనే పుస్తకం రాయడానికి ఎన్ని రోజులు పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఏదైతే ఉందో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది భారత రాజ్యాంగం అనే పుస్తకం రాయడానికి. అయితే ఆ పుస్తకం రాయడానికి ఒక చైర్మన్ ఉండాలి. మన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవరంటే రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి చైర్మన్. రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. కానీ ఇక్కడేం అడిగారు, ముసాయిదా ఏదైతే ఉందో, ముసాయిదా అంటే ఆ బుక్ రాయడానికి, ఆ భారత రాజ్యాంగం అనే పుస్తకం ఏదైతే ఉందో ఆ బుక్ రాయడానికి కొంతమంది దగ్గర పెట్టి రాయించడానికి ఒకరు చైర్మన్గా వ్యవహరించారు. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన. రాజ్యాంగ పరిషత్ ముసాయిదా అని అడిగినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఆన్సర్ అవుతుంది. రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి చైర్మన్ ఎవడంటే, మొదటి అధ్యక్షుడు ఎవడంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన అవుతారు. కాలక్రమంలో ఈ రాజ్యాంగ పరిస్థితికి ఉన్నటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాదే భారతదేశం యొక్క మొట్టమొదటి రాష్ట్రపతిగా అవుతారు 1950 జనవరి 26వ తేదీ నుండి. ఓకే అండి, అలా చెప్పుకుంటూ పోతే దీనిపైన అనేక అంశాలు ఉంటాయి. రాజ్యాంగ పరిస్థితి యొక్క ముసాయిదా కమిటీ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించారు. ఆయన్ను భారత రాజ్యాంగ పితామహుడు, భారత రాజ్యాంగం అనే పుస్తకం ఏదైతే ఉందో ఆ భారత రాజ్యాంగం యొక్క పుస్తకం యొక్క పితామహుడు అని ఎవరు అంటారంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పిలుస్తారు. ఈ కమిటీ రాజ్యాంగంలో ప్రతిని తయారు చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. ఓకే అండి, ఇది చూడండి, ఇక్కడ చూడు, రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించారు. నేను చెప్పే ప్రతి మాట కూడా దీంట్లో ఉంటాయి. ఇంకా కొద్ది లెవెల్ పెంచుకొని కావాలనుకుంటే మీకు ఆఫ్లైన్లోకి వస్తే బేస్ లెవెల్ నుంచి పునాది నుంచి నీకు ఎన్ని ఫ్లోర్లు కావాలంటే అన్ని ఫ్లోర్ల వరకు వేసేట విధంగా మీకు తయారు చేయడం జరుగుతుంది లాంగ్ టర్మ్ బ్యాచ్లో. ఓకే అండి, ఇది బిట్ నెంబర్ ఏదైతే ఉందో 9 అండి. బిట్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ బిట్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే భారత జాతీయ చిహ్నాన్ని ఏ రోజున స్వీకరిస్తారు? మన భారత జాతీయ చిహ్నం ఏదైతే ఉందో ఏ తేదీన దీన్ని అమల్లోకి వచ్చింది అని అడుగుతున్నారండి. ఇది కూడా 1950 జనవరి 26 ఏదైతే అమల్లోకి వచ్చిందో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే భారత చిహ్నాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మధ్యప్రదేశ్లోని సారనాథ్లోని అశోక స్తంభం నుంచి తీసుకోవడం జరిగింది. ఆ చిహ్నం ఏదైతే ఉందో దాంట్లో 4 సింహాలు ఉంటాయి. మనకు కనిపించేది మాత్రం 3. కనిపించిన 4వ సింహం మీ అందరూ తెలుసు. కనిపించిన 4వ సింహమే మీ అందరూ తెలుసు. మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. ఓకే అండి, దీని సారాంశం కూడా ఒకసారి పరిశీలించండి. జనవరి 26, 1950 ఏదైతే ఉందో ఆ తేదీన దీన్ని కూడా భారత గణతంత్ర రోజు ఏర్పడిన రోజునే జాతీయ చిహ్నాన్ని స్వీకరించారు. ఇది సారనాథ్లోని మధ్యప్రదేశ్లోని సారనాథ్లోని అశోక ధర్మచక్రం నుండి తీసుకోబడింది. ఈ చిహ్నం కింద మన చిహ్నం కింద మన నేషనల్ యాంబలం కింద జాతీయ చిహ్నం కింద సత్యమేవ జయతే లాస్ట్ టైం బిట్ అడిగాడు. ఈ సత్యమేవ జయతే అనేది ఏ ఉపనిషత్తు నుండి తీసుకోబడింది? ప్రతి అంశం కూడా నేను చెప్పే ప్రతి అంశం కూడా నీకు కంటెంట్ తీసుకొచ్చి చెప్తున్నా. ఎగ్జామ్ పాయింట్లో వచ్చిందే తీసుకొచ్చి చెప్పా. ఓకేనా? ఈ సత్యమేవ జయతే అనేది ఏ భాషలో రాసి ఉంటుంది? ఈ దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. దీంట్లో 4 సింహాలు ఉంటాయి, 3 మాత్రమే మనకు కనిపిస్తాయి. ఈ సత్యమేవ జయతే అనేది వాక్యాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు? మొండకోపనిషత్తు ఏదైతే ఉందో ఈ మొండకోపనిషత్తు నుండి తీసుకోవడం జరిగింది. వాడు ఎంత రేంజ్కి వెళ్ళి బిట్ అడిగినా మీరు రెడీ అయ్యే విధంగా కంటెంట్ అనేది రెడీ అవుతుంది. ఇది బిట్ నెంబర్ ఎంతంటే 10 అండి. బిట్ నెంబర్ 11 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమడిగాడు? దేశంలో అతిపెద్ద ప్రాంతాన్ని ఏ రకమైన అడవి ఆక్రమించింది? దేశంలో అతిపెద్ద ప్రాంతాన్ని ఏ రకమైన అడవులు ఆక్రమించి ఉన్నాయి? చాలా చాలా ఇంపార్టెంట్. దానికే
ట్రాపికల్ ఇవర్గేషన్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏదైతే ఉందో అదండి. అంటే ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, ట్రాపికల్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటే ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఏవైతే ఉన్నాయో ఎక్కువ శాతం ప్రాంతాన్ని ఆక్రమించి ఉన్నాయి భారతదేశంలో. దీని సారాంశం కూడా చూడండి. భారతదేశం ఏదైతే ఉందో, భారతదేశం అత్యధిక విస్తీర్ణంలో ఇవి అడవులు ఉన్నాయి. దీన్నే ఋతుపవన అడవులని కూడా అంటారు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులనే ఋతుపవన అడవులని కూడా అంటారు. వేసవి కాలంలో నీటి ఎద్దడిని తట్టుకోగలడానికి ఇవి ఆకుల్ని రాలుస్తాయి. టేకు, సాల వంటి వృక్షాలు ఈ అడవులు ఎక్కువగా పెరుగుతాయి. 70 నుంచి 200 సెంటీమీటర్ వర్షపాతం ఎంత ఉండాలి? ఈ ఉష్ణమండల ఆకురాల్చే అడవులకి వర్షపాతం ఎంత ఉండాలంటే ఈ 70 నుంచి 200 సెంటీమీటర్లు ఏవైతే వర్షపాతం ఉందో అంత వర్షపాతం కురవాలి ప్రాంతాలు ఇవి ఉంటాయి. ఈ విధంగా మీకు ప్రతి బిట్టు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నది తీర నగరాలు అనే టాపిక్ ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్గా ప్రతి అంశంలో అడుగుతూ ఉన్నాడు. విజయవాడ అనేది ఏ నగరం ఒడ్డున ఉంది? ఇది సెంట్రల్లో అడిగిన బిట్ అండి. ఇది సెంట్రల్లో అడిగిన బిట్. ఇది మన ఏపీకి దృష్టిలో పెట్టుకుని అడగలేదు, సెంట్రల్ నుంచి అడిగిన బిట్. ఎందుకంటే విజయవాడ అనేది చాలా ఇప్పుడు అమరావతి రాజధానిగా మనకి ఏపీకి కొత్తగా అవతరించింది కాబట్టి ఆ పక్కన విజయవాడ ఇప్పుడు ఈరోజు ఉంది కాబట్టి ఆ విజయవాడ అనేది ఏ నది ఒడ్డున ఉంది? మన కృష్ణా నది ఏదైతే ఉందో కృష్ణా నది ఒడ్డున ఉంది. ఒకవేళ రాజమండ్రి అనేది ఏది నది ఒడ్డున ఉంది అంటే గోదావరి నది ఒడ్డున ఉంది. ఓకే అండి. అదేవిధంగా గౌహతి ఏదైతే ఉందో దాన్ని అడిగారని మీరు కామెంట్ చేయండి. గౌహతి, అస్సాంలోని గౌహతి ఏదైతే ఉందో అది ఏ నది ఒడ్డున ఉంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్ అది కూడా. చూడండి, విజయవాడ ఆంధ్రప్రదేశ్ కృష్ణానది ఒడ్డున ఉంది. అదేవిధంగా కృష్ణానది పైన ప్రకాశం బ్యారేజ్ ఉంది. ప్రకాశం బ్యారేజ్ అనేది ఏ నదిపై నిర్మించబడి ఉంది అని బిట్టు అడగొచ్చు. ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఇది ఏ నది పైన నిర్మించబడి ఉంది అంటే మన కృష్ణానది పైన ప్రకాశం బ్యారేజ్ నిర్మించబడింది. అదేవిధంగా గోదావరి నది అనేది రాజమండ్రి నది ఒడ్డున ఉంటుంది. ఆ రాజమండ్రి అనేది గోదావరి నది ఒడ్డున ఉంటుంది. అదేవిధంగా ఈ మహానది ఒడ్డున కటక్ వరి పరిశోధన కేంద్రం ఎక్కడుంది? చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో వరి పరిశోధన కేంద్రం ఎక్కడుంది? ఈ కటక్లో ఉంది. మరి ఈ కటక్ అనేది ఏ నది ఒడ్డున ఉంది? మహానది ఏదైతే ఉందో మహానది ఒడ్డున ఉంది. అదేవిధంగా చూడండి, ఈ కృష్ణానది పశ్చిమ కనుమలలోని ఎక్కడ జన్మస్థానం ఏది? మహాబలేశ్వరంలో. మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పశ్చిమ కనుమల్లో జన్మించినట్టున్నదే మన కృష్ణానది. దీని కొన్ని ఇక చెప్పుకుంటూ పోతే మనం బిట్ ఎక్స్ప్లెనేషన్లో ఉన్నాం కాబట్టి దాని పూర్తి సమాచారం అందించలేకపోయినందుకు చింతిస్తున్నాము. అదేవిధంగా చూడండి, ప్రతి ఎగ్జామ్లో కూడా మీకు సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంది? సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ ఏదైతే ఉందో ఈ కేరళ రాష్ట్రంలో ఉంది. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సైలెంట్ వ్యాలీ కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఉంది. చాలా ఇంపార్టెంట్. సైలెంట్ వ్యాలీ అనేది కేరళలో ఏ జిల్లాలో ఉందంటే పాలక్కాడ్ జిల్లా ఏదైతే ఉందో అక్కడ ఉంది. ఇది పశ్చిమ కనుమల్లోని ఒక జీవవైవిధ్యమైనటువంటి హాట్స్పాట్గా దీన్ని బాగా పరిగణించడం జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ అరుదైన లయన్ టైల్డ్ మాకావ్ అంటే సింహపు తోక కోతి ఏదైతే ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే అండి. ఈ విధంగా అడుగుతున్నాడు. రీసెంట్గా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఏ రాష్ట్రంలో ఉందని అడిగాడు? ఉత్తరాఖండ్. చూడండి, ఈ ఉత్తరాఖండ్లో ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఉత్తరాఖండ్లో మీకు ఉంది. అదేవిధంగా చూడండి, ఇది కూడా అడిగాడు. కన్హా నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఇంకా కొద్ది డెప్త్కి వెళ్తే మీరు కామెంట్ చేయండి. ఈ కన్హా ఏదైతే ఉందో ఈ కన్హా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ ఉండేటువంటి జంతువు ఏది? జీవులు ఏవి నివసిస్తున్నాయి? కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా చూడండి, బిట్ నెంబర్ 15 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏం అడుగుతున్నాడు? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ద అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారము భారతదేశంలోని ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారము భారతదేశంలోని ఎన్ని రకాల నేలలు కనిపిస్తున్నాయి? ఎన్ని రకాల నేలలు కనిపిస్తున్నాయని అడిగాడు. క్లియర్ కట్గా మీకు కనిపిస్తుంది. 8 రకాల నేలలు ఏవైతే ఉన్నాయో 8 రకాల నేలలు మీకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఓకే, ఇది ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారం.
ఓకే, దీని సారాంశం కూడా చూడండి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ ఏదైతే ఉందో, ఐసీఏఆర్ భారత నేలలను 8 వర్గాలుగా విభజించింది. 8 వర్గాలుగా చెప్పింది. ముఖ్యమైనవి ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు మరియు లాటరైట్ నేలలు. 8 రకాలు ఉన్నాయి. 8 రకాల్లో ముఖ్యమైనవి ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, లాటరైట్ నేలలు ఏవైతే ఉన్నాయో లాటరైట్ నేలలు. చూడండి, ఈ ఒండ్రు నేలలు భారతదేశంలో అత్యధిక సారవంతమైనవి. భారతదేశంలో అత్యంత సారవంతమైన నేలలు ఏవి? ఒండ్రు నేలలు ఏవైతే ఉన్నాయో మన ఒండ్రు నేలలు అత్యంత సారవంతమైనది. నెక్స్ట్ చూడండి, ఈ నల్లరేగడి నేల దేనికి ఎక్కువ ఉపయోగపడుతుందంటే పత్తి పండించడానికి ఎక్కువగా ఉపయోగపడేటువంటి నేలలు ఏవంటే నల్లరేగడి నేలలు ఏవైతే ఉన్నాయో నల్లరేగడి నేలలు. నీకు ఆఫ్లైన్లో మిత్రమా చాలా కంటెంట్గా పత్తి మీకు ఎక్సలెంట్ ప్యాకర్తో ఈ జాగ్రఫీ అనే టాపిక్ చెప్పించి అండ్ దీని ఆల్రౌండర్ ప్రదర్శన ఏదైతే ఉందో అది నేను ఇక్కడ చేస్తూ ఉంటాను. బిట్ టు బిట్ ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్ని కూడా మీకు తీసుకొచ్చి ప్రతి బిట్ని కూడా ఎలాగడిగాడు, 2014 ఎలాగడిగాడు, 2015 ఎలాగడిగాడు, 2016 ఎలాగడిగాడు, 2022 ఎలాగడిగాడు, 2023 ఎలాగడిగాడు అని ప్రతి అంశాన్ని కూడా ఒకే చోట కోడీకరించుకొని మీకు పిన్ టు పిన్ వెళ్ళడం జరుగుతుంది మీకు. ఓకే అండి. ఆ తర్వాత నీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అన్న గైడ్ చేసి నీకు 100% రేపు ఉద్యోగం నిలిచేటువంటి బాధ్యత మన అకాడమీ తీసుకుంటుంది. ఓకే అండి. ఇది చూసుకోండి, మట్టి స్వభావాన్ని మరియు రంగును ఆధారంగా ఈ విభజన జరిగింది. భారత ఐసీఏఆర్ ప్రకారం 8 రకాల నేలలు అన్నాం కదా. ఇది దేని ప్రకారం అంటే వాటి యొక్క మట్టి స్వభావం మరియు వాటి యొక్క రంగుని ఆధారంగా చేసుకొని 8 రకాలుగా విభజించారు. ఓకే, ఐసీఏఆర్ ప్రకారము ఎన్ని రకాలుగా విభజించారు? 8 రకాలు ఏవైతే ఉన్నాయో 8 రకాలండి. నెక్స్ట్ చూడండి, భారతదేశం మధ్యలో నుండి ఏ అక్షాంశం రేఖ పోతుంది అంటే ఒకవేళ మీరు మొత్తం వరల్డ్ మ్యాప్ చూసుకుంటే ఇదేమో భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖ కొద్దిగా పైన ఎలాగ ఉంటుంది ఇండియా అంటే భూమధ్య రేఖ కొద్దిగా పైన ఉంటుంది. సో ఈ పైన వెళ్తున్నటువంటి రేఖ ఏదంటే 23.5 డిగ్రీల కర్కట రేఖ, టాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో 23.5 డిగ్రీల రేఖ వెళ్తుంది. భారతదేశం 2 భాగాలుగా విభజిస్తున్నటువంటి రేఖ ఏది? ఈ కర్కట రేఖ ఏదైతే ఉందో ఈ కర్కట రేఖ. ఈ కర్కట రేఖ అనేది భారతదేశంలో మొదట ఏ రాష్ట్రం గుండా వెళ్తుంది? బిట్ కామెంట్ చేయండి. కొద్ది డెప్త్కి వెళ్తే ఈ కర్కట రేఖ అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా ముందుకు వెళ్తుంది అని మీకు బిట్ అడుగుతాడు. మన మిజోరం ఏదైతే ఉందో ఈ మిజోరం ఏదైతే ఉందో మిజోరాము, తర్వాత వచ్చే రాష్ట్రం ఏదంటే త్రిపుర, తర్వాత ఏమో వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ లాంటివి వస్తూ ఉంటాయి. అలాగా టోటల్గా 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. మనకు అడిగిన బిట్ ఏదంటే భారతదేశం మధ్యలో నుండి ఏ అక్షం రేఖ వెళ్తుందంటే ఈ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో కర్కట రేఖ 23.5 డిగ్రీల కర్కట రేఖ ఏదైతే ఉందో ఈ కర్కట రేఖ వెళ్తుంది. ఓకే అండి. చూడండి, అదేవిధంగా నెక్స్ట్ దీని యొక్క సారాంశం కూడా చూడండి. ఈ కర్కట రేఖ ఏదైతే ఉందో 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. ఇది భారతదేశాన్ని దాదాపుగా 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఈ భూమధ్య రేఖ భారతదేశానికి భూమధ్య రేఖ దక్షిణ వైపులో ఉంటుంది. ఇది మొత్తం మ్యాప్ అనుకోండి. ఇది భూమధ్య రేఖకి భారతదేశం కొద్ది పైనలా ఉంటుంది. కాబట్టి భారతదేశానికి భూమధ్య రేఖ ఇటువైపు ఉంటుంది, దక్షిణం వైపు ఉంటుంది వెళ్తుంది. మకర రేఖ అనేది దక్షిణ అర్ధగోళంలో ఉంటుంది. కర్కట రేఖ కారణంగా భారతదేశంలో ఉష్ణమండల శీతోష్ణ స్థితి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఏ రేఖ కారణంగా భారతదేశంలో ఉష్ణమండల శీతోష్ణ స్థితి ఉంటుంది అని బిట్టి దెప్తకి వెళ్ళి అడిగితే మన టాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఈ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆధారంగా మనకి ఇది వెళ్తుంది. కంటెంట్ ఏదైతే ఉందో మిత్రమా, నీకు బేస్ లెవెల్ నుంచి ఏ రేంజ్కి కావాలో ఎలాంటి ఎగ్జామ్లో వాటి బిట్టు నేను టచ్ చేసినా 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా కంటెంట్ రెడీ అవుతుంది. చూడండి, బిట్ నెంబర్ 17 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. కర్కట రేఖ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? ఇప్పుడే చెప్పాను. ఎన్ని రాష్ట్రాల గుండా? 8 రాష్ట్రాల గుండా ఏదైతే ఉందో 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది.
8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఎన్ని రాష్ట్రాలండి? 8 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఏ రాష్ట్రాలు అంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మొత్తం ఇండియా అనుకుంటే ఇలా ఉంటే ఇక్కడ మిజోరం ఉంటుంది, త్రిపుర ఉంటుంది, వెస్ట్ బెంగాల్ ఉంటుంది, ఇక్కడ మీకు ఇటు వస్తే గుజరాత్ ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది, అదేవిధంగా మధ్యప్రదేశ్ ఉంటుంది, మధ్యప్రదేశ్ పోయినటువంటి ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఓకే, జార్ఖండ్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 రాష్ట్రాల గుండా ఈ కర్కట రేఖ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఓకే అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి రాష్ట్రం కూడా ఈ ప్రతి 8 రాష్ట్రాలుగా నువ్వు నేర్చుకున్నట్లయితే ఈ కింది వాటిలో ఏ రాష్ట్రం గుండా టాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్ళదు, ఈ కింది వాటిలో ఏ రాష్ట్రం కూడా టాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్ళదు అని అడుగుతాడండి చాలా క్లారిటీగా. చూడండి, దీని సారాంశం చూడండి. ఈ కర్కట రేఖ భారతదేశంలోని 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది, ప్రయాణిస్తుంది. ఆ రాష్ట్రాలు ఏదంటే గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరం ఏవైతే ఉన్నాయో ఈ 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఇది పశ్చిమ నుండి తూర్పుకి వెళ్తుంది. కానీ అది మనకి 23.5 డిగ్రీల కర్కట రేఖ ఎటు నుంచి వస్తుంది? తూర్పు నుండి పశ్చిమకి వస్తుంది. ఈ పదం మైండ్లో పెట్టి ఫిక్స్ అయిపోవాలి. అందుకే ఈ కర్కట రేఖ అనేది మొదట ఏ రాష్ట్రంలో తాకుతుందంటే మిజోరం ఏదైతే ఉందో చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. కానీ మనకిచ్చే బుక్కులు ఇచ్చేది వెళితే పశ్చిమ నుంచి తూర్పుకి ఇస్తున్నారు తప్ప ఆ కర్కట రేఖ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి వస్తుందంటే తూర్పు నుంచి వస్తుంది. అందుకే కర్కట రేఖ భారతదేశంలో మొదట ఏ రాష్ట్రం గుండా వెళ్తుందంటే ఈ మిజోరం రాష్ట్రం ఏదైతే ఉందో మిజోరం రాష్ట్రం గుండా వెళ్తుంది. 2వ రాష్ట్రం ఏదంటే త్రిపుర, 3వ రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్, తర్వాత రాష్ట్రం ఏదైతే జార్ఖండ్ ఏదైతే ఉందో జార్ఖండ్, తర్వాత మీకు వచ్చేది ఛత్తీస్గఢ్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత రాజస్థాన్, లాస్ట్లో గుజరాత్ అని ఎంత క్లారిటీగా ఆడు ఏ విధంగా బిట్ అడిగినా నువ్వు వాడికి ఆలోచన తగ్గట్టుగా నువ్వు రెడీ అయితే నీకు ఎవడు ఆపలేడు మిత్రమా. చెక్ చేసుకోండి, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. కర్కట రేఖ వెళ్ళే రాష్ట్రం, కర్కట రేఖ వెళ్ళే భారతీయ రాష్ట్రం ఏది? చూడండి, ఇక్కడ కర్కట రేఖ వెళ్ళేటువంటి రాష్ట్రం ఏది అని అడిగాడు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం వెళ్ళదు, హిమాచల్ ప్రదేశ్ వెళ్ళదు. ఈ బీహార్ నుంచి విడిపోయినటువంటి ప్రాంతం ఏది? జార్ఖండ్. ఒకప్పుడు బీహార్ గుండా వెళ్తుండేది, కానీ కాలక్రమంలో ఈ బీహార్ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి రాష్ట్రమే జార్ఖండ్. అంతే, జార్ఖండ్ గుండా వెళ్తుంది కానీ బీహార్ గుండా వెళ్ళదు. అందుకే మిమ్మల్ని కనిపించేయడానికి బీహార్ అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు. చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా నువ్వు ముందు తీసుకెళ్తే రేపు సక్సెస్ఫుల్గా నువ్వు పేపర్ని అటాక్ చేయగలుగుతావు, దాడి చేయగలుగుతావు. అండ్ 100 లక్షల మంది కాదు 10 లక్షల మంది పోటీ వచ్చినా నువ్వు రేసులో ఉంటావు, మెరిట్ లిస్ట్లో ఉంటావు. అదేవిధంగా చూడండి, దీన్ని కూడా ఈ జార్ఖండ్ రాజధాని అనేటువంటి రాంచీ కర్కట రేఖకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకా దెప్తకి వెళ్ళి బిట్ అడిగితే కర్కట రేఖకు దగ్గరగా ఉన్నటువంటి రాజధాని ఏది? ఈ రాంచీ ఏదైతే ఉందో రాంచీ. ఓకే, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరి ఉత్తరాన ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఈ కర్కట రేఖ వెళ్ళదు. ఈ బీహార్ రాష్ట్రం గుండా కూడా కర్కట రేఖ వెళ్ళదు. ఆ బీహార్ రాష్ట్రం నుంచి విడిపోయిన రాష్ట్రమే జార్ఖండ్. బీహార్ నుంచి విడిపోయిన రాష్ట్రమే జార్ఖండ్. ఈ జార్ఖండ్ గుండా వెళ్తుంది తప్ప బీహార్ నుంచి వెళ్ళదు అనే అంశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ బిట్ నెంబర్ 20 కూడా ఒకసారి పరిశీలించండి. చూడండి ఎంత క్లారిటీగా బిట్లు అడుగుతున్నాడు. భారత ప్రధాన భూభాగం యొక్క దక్షిణపు కోణ ఎంత? అంటే మీకు ఇండియాని తీసుకుంటే ఇండియా అని అనుకుంటే ఇది ఏదైతే ఉందో ఇది ప్రధాన భూభాగము. ఇక్కడ కాకుండా మీకు అండమాన్ నికోబార్ దీవులు ఎక్కడ ఉంటాయి, ఇది భారత భూభాగంలో ఉంటాయి. కానీ క్వశ్చన్ ఏం అడిగాడంటే ప్రధాన భూభాగంలో చిట్ట చివరి పాయింట్ ఏమన్నాడు. అలా కాకుండా మీకు మొత్తం భారతదేశంలో చిట్ట చివరి పాయింట్ ఏది? పిగ్మోలియన్ పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ లేక ఇందిరా పాయింట్ ఏదైతే ఉందో. మరి భారతదేశపు ఉత్తర సరిహద్దు చిట్ట చివరి పాయింట్ ఏది? ఇందిరా కాల్ ఏదైతే ఉందో ఇందిరా కాల్. అలా కాకుండా మీరు ఆప్షన్ చేయండి, తూర్పు సరిహద్దు ఏంటి, పశ్చిమ సరిహద్దు ఏంటి. కానీ మనకిచ్చిన ప్రధాన భారతదేశంలో చిట్ట చివరి పాయింట్ ఏదైతే ఉందో కేప్ ఆఫ్ క్యామరూన్ ఏదైతే ఉందో కేప్ ఆఫ్ క్యామరూన్ లేదా కన్యాకుమారి.
కేప్ ఆఫ్ క్యామరూన్ లేదా కన్యాకుమారి ఏదైతే ఉందో అది మీకు ఆన్సర్గా చేయడం జరుగుతుంది. అంతే, ఒక్క బిట్కి తగ్గట్టు 10 రకాల బిట్లు మీకు అనౌన్స్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. కంటెంట్ అందిస్తున్నాం మిత్రమా. మమ్మల్ని చూసు కదా, మా కంటెంట్ చూసా 2026లో నీకు 100కు 100% నేను ఉద్యోగంలో పెడతా. ఓకే, చూస్తున్నాండి. ప్రధాన భూభాగం విషయంలో కన్యాకుమారి చిట్ట చివరి పాయింట్ అవుతుంది. దీన్ని కేప్ ఆఫ్ క్యామరూన్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో మొత్తం చూస్తే ఇందిరా పాయింట్ ఏదైతే ఉందో దీన్ని పిగ్మోలియన్ పాయింట్ అంటారు దీన్ని. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో దక్షిణ కోన అవుతుంది. మొత్తం భారతదేశం కలిగినప్పుడు, ప్రధాన భారతదేశం కలిగినప్పుడు మాత్రము కేప్ ఆఫ్ క్యామరూన్ కన్యాకుమారి ఏదైతే ఉందో కన్యాకుమారి. ఇందిరా కాల్ చూడండి. ఇందిరా కాల్ అనేది ఉత్తర కోనన, భారతదేశానికి ఉత్తర కోన ఏదైతే ఉందో దాని ఇందిరా కాల్. అదేవిధంగా కన్యాకుమారి వద్ద హిందూ మహాసముద్రము, బంగాళాఖాతము, అరేబియా సముద్రము 3 కలిసేపటి ప్రాంతమే మన కన్యాకుమారి. ఓకే అండి, ప్రధాన భారతదేశం ఏదైతే ఉందో అక్కడ చిట్ట చివరి పాయింట్ కన్యాకుమారి, అక్కడ 3 సముద్రాలు కూడా కలుస్తాయి. అంతే, మన టీఏ పేపర్ని 3 భాగాలుగా విభజించారు. భాగం నెంబర్ 1, భాగం నెంబర్ 2 అండ్ భాగం నెంబర్ 3. ఈ భాగం నెంబర్ 1లో 20 బిట్స్ ఏదైతే జీకే ఏదైతే ఉందో జీకే, జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ అండి. ఈ పార్ట్ నెంబర్ 2 ఏదైతే ఉందో జిఎస్ జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏదైతే ఉందో బయాలజీ. ఈ పార్ట్ నెంబర్ 3లో అర్థమెటిక్ మాత్రమే, రీజనింగ్ లేదు మిత్రమా. మన టీఆర్మీకి రీజనింగ్ లేదు. ఇవి 15 బిట్లు, మరి టోటల్గా 50 బిట్లు. ఒక బిట్కి ఏమో 2 మార్క్స్ క్యారీ, టోటల్గా మీకు 100 మార్క్స్ ఏదైతే ఉందో 100 మార్క్స్ కింద పేపర్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ నెంబర్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీఆర్ ఫాలోడ్ బై సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో సెకండ్ పార్ట్ 15 బిట్లకి వెళ్తున్నాం. దీన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడు? అల్ట్రాసోనిక్ ధ్వనిని ఉపయోగించేటువంటి జీవశాస్త్ర పద్ధతిని ఏమంటారు? సోనోగ్రఫీ. దీన్ని ఏమంటారండి? సోనోగ్రఫీ. చాలా క్లారిటీగా మనకు బయాలజీ సార్ అనేవాళ్ళు ఎక్సలెంట్ కంటెంట్తో బయల్ సార్ మీకు మన అకాడమీలో ఆఫ్లైన్లో చెప్తాము అండ్ మన యాప్లో కూడా చెప్తూ ఉన్నారు. నీకు ఆల్రౌండర్ ప్రదర్శన మాత్రమే నేను చేస్తున్నాను, గుర్తుపెట్టుకుని మిత్రమా. నా ముఖ్యంగా నేను అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 టాపిక్స్ మాత్రం నేను మీకు మన అకాడమీలో డీల్ చేస్తూ ఉన్నా. అండ్ ఆల్రౌండర్, ప్రతి టీంకి కూడా ఆల్రౌండర్ కంపల్సరీగా ఉండాలి. ఆల్రౌండర్ ప్రదర్శన కూడా నేనే చేస్తూ ఉన్నా. సో గమనించండి, అల్ట్రాసోనిక్ ధ్వనిని ఉపయోగించిన జీవ పద్ధతిని ఏమంటారు? సోనోగ్రఫీ ఏదైతే ఉందో సోనోగ్రఫీ. చూడండి, సోనోగ్రఫీ. ఈ సోనోగ్రఫీలో అత్యధిక పౌనపున్యం గల తరంగాలనే వాడతారు. ఈ సోనోగ్రఫీలో అత్యధిక పౌనపున్యం గల తరంగాలను వాడతారు. ఒక బేబీ గర్భంతో ఉన్నటువంటి స్త్రీ లోపల ఉన్నటువంటి బేబీని ధారాళంగా చూడడానికి దీన్ని ఉపయోగిస్తాం. చూడండి, ఇక్కడ గర్భస్థ శిశువు పెరుగుదలను చూడడానికి మరియు అవయవాల యొక్క పరీక్షించడానికి దీన్ని వాడతారు. సోనోగ్రఫీ ఏదైతే ఉందో సోనోగ్రఫీ. లాస్ట్ ఎగ్జామ్లో కూడా మీకు అడిగే బిట్టు ఈసీజీ దేనికోసం వివరిస్తుంది? గుండె యొక్క దీన్ని తెలుసుకోవడానికి, గుండె యొక్క కార్డియోగ్రాఫీ తెలుసుకోవడానికి. ఈఈజీ దేన్ని తెలుస్తుంది? మెదడు కోసము, బ్రెయిన్ కోసం తెలుస్తుంది. బ్రెయిన్ కోసం తరంగాలను పరీక్షిస్తుంది. ఎక్స్రే అనేది మీకు తెలిసిందే, ఎముకలు ఏమైనా ఇరిగినప్పుడు దీన్ని చేసినప్పుడు ఎక్స్రేని మీకు వాడుతాము. అదేవిధంగా మీకు బిట్ నెంబర్ 22 కూడా చూడండి. ధ్వని తరంగాలు అనేవి లాంగిట్యూడ్నల్స్ అంటే అనుదైర్ఘ్య తరంగాలు. ధ్వని తరంగాలు అనేవి ఏంటి? అనుదైర్ఘ్య తరంగాలు తెలుగులో అంటారు. చూడండి దీన్ని బిట్టు. అనుదైర్ఘ్య తరంగాలు, లాంగిట్యూడ్నల్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అనుదైర్ఘ్య తరంగాలు. ధ్వని తరంగాలు ప్రయాణించేటప్పుడు యానకంలోని కణాలు తరంగ దిశలోనే కనిపిస్తాయి. అంటే ధ్వని తరంగాలు ప్రయాణించేటప్పుడు యానకంలోని కణాలు ఏ రూపంలో కనిపిస్తాయి అంటే తరంగ దిశలోనే కనిపిస్తాయి. ధ్వని ప్రయాణించడానికి గాలి, నీరు, ఘన పదార్థం వంటి యానకము అవసరము. ధ్వని ప్రయాణించడానికి అవసరం అండి? గాలి ఉండాలి, నీరు ఉండాలి, ఘన పదార్థం వంటి యానకము అవసరము. ధ్వని అనేది శూన్యంలో ప్రయాణించలేదు. చాలా జాగ్రత్త మిత్రమా. ఇవి యాంత్రిక తరంగాలుగా కూడా, కాంతి తరంగాలుగా కూడా, యాంత్రిక తరంగాలు కూడా. ఈ ధ్వని తరంగాలను ఏమంటారంటే యాంత్రిక తరంగాలని కూడా అంటారు. మరి కాంతి తరంగాలని తిరియక్ తరంగాలు అంటారు. కాంతి తరంగాలను ఏమంటారు సార్? తిరియక్ తరంగాలు అంటారు.
ఓకే అండి. యాంత్రిక తరంగాలని దేన్ని అంటారు? ధ్వని తరంగాలని అంటారు అని ఎంత క్లారిటీగా, ఎంత స్పష్టంగా నీ కంటికి అద్దిన్లాగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జామ్స్ కూడా ఆఫ్లైన్లో మీకు జరుగుతుంది. అండ్ అంత క్లారిటీగా ముందుకెళ్తున్నాం మిత్రమా. చూడండి, ఆరోగ్యకరమైన ఈ కంటికి, స్పష్టమైన దృష్టికి కనీస దూరం ఎంత? ఆరోగ్యకరమైన కంటికి ఏదైనా వస్తువు చూడాలనుకుంటే వీటి మధ్య గల డిస్టెన్స్ ఎంత ఉండాలంటే 25 సెంటీమీటర్స్. ఆరోగ్యవంతమైన కంటికి మరియు వస్తువుకు మధ్య దూరం అనేది మినిమం 25 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం 25 సెంటీమీటర్స్ ఉండాలి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, టీవీకి మనకి ఎంత దూరం ఉండాలో మన కామెంట్స్లో చెప్పండి. టీవీ చూసేటప్పుడు ప్రతి ఒక్క దగ్గరగా చూస్తారు కదా, దగ్గర కాదు, మినిమం ఎంత దూరం ఉండాలో మీరు నాకు కామెంట్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో. ఓకే అండి. చూడండి, సారాంశం కూడా చూడండి. సాధారణ వ్యక్తి కంటిపై ఒత్తిడి లేకుండా వస్తువును చూడగలిగే కనీస దూరమే 25 సెంటీమీటర్స్. దీన్ని స్పష్ట దృష్టి కనీస దూరము అంటారు. దీన్నే వయసు పెరుగుతున్న కొద్దీ ఈ దూరం ఏమవుతుంది? మారవచ్చు. దూరపు వస్తువులను చూడడానికి గరిష్ట దూరం అనేది ఉండదు. దూరం ఎంత దూరమైనా మనము చూడగలుగుతాము. దానికి కనిష్ట ఇదేముండదు, అనంతంగా ఉంటుంది. పుస్తకాలు చదివేటప్పుడు కంటికి కనీసం ఎంత దూరం పాటించాలి? కనీసం పుస్తకం చదవడం మినిమం 25 సెంటీమీటర్స్ ఉండాలి. ఒక పుస్తకం చదవాలన్నా 25 సెంటీమీటర్స్లో మనము గ్యాప్లో చదువుకోవచ్చు. ఓకే అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 24 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. వర్షపు చినుకులు సమతల ఉపరితలంపై పడినప్పుడు ఎందుకు వ్యాపిస్తాయి? చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. దీని బిట్ యొక్క ఆన్సర్ కూడా చూడండి. కణాల యొక్క తలతన్యత, సర్ఫేస్ టెన్షన్ ఏదైతే ఉందో కణాల యొక్క తలతన్యత కారణంగా, తలతన్యత వల్ల ద్రవ కణాలు సాధ్యమైనంత తక్కువ ఉపరితలాన్ని, వైశాల్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తాయి. గాలిలో ఉన్నప్పుడు చినుకేమో గుండ్రంగా ఉండటానికి గల కారణం కూడా ఇదే. గాలిలో ఉన్నప్పుడు చినుకు పడినప్పుడు అది ఎలా ఉంటుందంటే రౌండ్గా ఉంటుంది. చినుకు అనేది భూమి మీద పడిన తర్వాత స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి కొత్త ప్లేస్ని మాత్రమే ఆక్రమిస్తుంది అని ప్రతి అంశాన్ని కూడా చూడండి. గాలిలో ఉన్నప్పుడు చినుకేమో గుండ్రంగా ఉండడం గల కారణం ఇదే. నేలపై పడినప్పుడు ఈ బంధం ఇడిపోయి చదునుగా వ్యాపిస్తాయి. తలతన్యత అనేది ధ్రువాల వద్ద ఉపరితలం సాగే పొరలలాగా పనిచేసే గుణం ఉంటుంది. ఓకే అండి. ఈ విధంగా మీకు ప్రతిదీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది బిట్ నెంబర్ 24 ఏదైతే ఉందో 24 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ క్వశ్చన్ నెంబర్ 25 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ కింది వాటిలో దేనికి సందిగ్ధత ఎక్కువగా ఉంటుంది? దేనికి ఎక్కువ ఉంటుంది? ఈ కోల్ తార్ ఏదైతే ఉందో దానికి ఎక్కువగా ఉంటుంది. కింది వాటిలో దేనికి సందిగ్ధత ఎక్కువగా ఉంటుంది? హనీకా, మిల్కా, వాటర్కా, కోల్ తార్కా అని అడిగాడు. కోల్ తార్ ఏదైతే ఉందో దానికి సందిగ్ధత ఉంటుంది. ఎందుకంటే దగ్గర ముద్దలాగా ఉంటుంది ఆ తార్ అనేది. సో దానికి ఎక్కువ ఏదైతే చాలా ముద్దగా ఉంటుందో దాంతో పోల్చుకుంటే ఇటు పై వాటితో పోల్చుకుంటే ఇది చాలా ముద్దగా, తార్ ఎలాగ ఉంటుందంటే చాలా ముద్దగా ఉంటుంది. కాబట్టి దానికి సందిగ్ధత ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి. దీని సారాంశం కూడా ఒకసారి చూడండి. సందిగ్ధత అంటే ప్రవాహాన్ని నిరోధించేటువంటి గుణము. దాంట్లో వాటర్ వేస్తే అంత త్వరగా బయటికి వెళ్ళదు. ఆ గుణాన్నే సందిగ్ధత అంటారు. కోల్తార్ చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి దీని సందిగ్ధత ఎక్కువగా ఉంటుంది. చూడండి. నెక్స్ట్, తేనె అనేది పాలు మరియు నీటి కంటే ఎక్కువ సందిగ్ధత కలిగి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో 4లో తేనె అవదు, కానీ తేనె, పాలు, నీరుగా ఇస్తే ఈ తేనె ఏదైతే ఎక్కువ సందిగ్ధతను కలిగి ఉంటుంది. పాలు, నీరు కంటే ఎక్కువ సందిగ్ధత ఏది కలిగి ఉంటుంది? తేనె ఏదైతే ఉందో తేనె కలిగి ఉంటుంది. కానీ ఇచ్చిన 4 ఆప్షన్లో కోల్ తార్ మాత్రం ఎక్కువ ఇది ప్రవాహాన్ని నిరోధించే గుణం కలిగి ఉంటుంది కాబట్టి దీని సందిగ్ధత ఎక్కువగా ఉంటుంది కోల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 కూడా ఒకసారి పరిశీలించండి. ఒక వస్తువును భూమి నుండి చంద్రుడికి రవాణా చేసినప్పుడు ఏమవుతుంది? చాలా క్లారిటీగా ఇక్కడ నాకు 60 కేజీలు ఉన్నాయనుకుంటే చంద్రుడిపైన ఎన్ని కేజీలు ఉంటాయంటే 10 కేజీలే ఉంటాను నేను.
దానికి గల కారణం ఏంటంటే చంద్రమండలం పైన గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో 1/6లో ఉంటుంది. 1/6 ఇంటూ 10, 1/6 ఇంటూ నా ఏజీ అంతా 60 అనుకుంటే 6 ఒకట్ల 6 పదుల. చంద్రమండలం పైన నాకు ఎన్ని కేజీలు బరువు ఉంటానంటే 10 కేజీలు ఉంటాను. అంతే. మీకు ఏం మారుతుంది? ఈ వెయిట్ ఏదైతే ఉందో వెయిట్ మారుతుంది తప్ప నా యొక్క బాడీలో ఉన్న ద్రవ్యరాశి మాత్రము మారదు. చాలా చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకుని వెళ్ళాలి. నా బాడీ ఏదైతే ఉందో బాడీ మాత్రం మారదు, కానీ ద్రవ్యరాశి మారదు, కానీ నా వెయిట్ బరువు ఏదైతే ఉందో బరువు మారుతుంది. సో దానికి తగ్గట్టు మీరు ఇక్కడ ఇవ్వచ్చు. చూడండి, ద వెయిట్ ఈజ్ చేంజెస్. వెయిట్ మారుతుంది బట్ మాస్ రిమైనింగ్ ద సేమ్. కాబట్టి వెయిట్ మారుతుంది తప్ప ఈ మాస్ అనేది మాత్రము ద్రవ్యరాశి మాత్రము మారదు అని ఇంత క్లారిటీగా బిట్ నెంబర్ 26 కూడా మీకు దీని సారాంశం కూడా చూడండి. భారం మారుతుంది కానీ ద్రవ్యరాశి మారదు. భారం మారుతుంది, వెయిట్ మారుతుంది కానీ ద్రవ్యరాశి మారదు. చూడమ్మా, ద్రవ్యరాశి మాస్ అనేది వస్తువులోని పదార్థం, ఇది ఎక్కడికి వెళ్ళినా మారదు. భారం మాత్రం అది గురుత్వాకర్షణ శక్తి పైన. వెయిట్ ఏదైతే ఉందో దేనిపైన ఆధారపడి ఉంటుంది? వెయిట్ని దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఈ గురుత్వాకర్షణ శక్తి పైన ఆధారపడి ఉంటుంది. చంద్రుడి పైన గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే ఎంత ఉంటుంది? 1/6 వంతు ఉంటుంది. ఎంత ఉంటుందంటే 1/6 వంతు ఏదైతే ఉందో 1/6 వంతు ఉంది. చంద్రుడిపైన వస్తువు బరువు తగ్గుతుంది. చంద్రుడిపైన వస్తువు ఏమవుతుందండి? బరువు తగ్గుతుంది. చెప్పాను కదండి, ఇప్పుడు నా 60 కేజీలు ఉన్నాను అనుకో, చంద్రమండలంపై నేను ఎంత ఉంటానంటే 10 కేజీలే ఉంటాను. 10 కేజీలే ఉంటాను. అక్కడ వెయిట్ తగ్గింది తప్ప నేను మాత్రం మారలా, మాస్ మాత్రం మారలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ శూన్యంలో భారం ఎలా ఉంటుంది? సున్నాగే ఉంటుంది. శూన్యంలో భారం ఎలాగ ఉంటుంది? సున్నాగే ఉంటుంది. శూన్యంలో భారం ఎలాగ ఉంటుందంటే సున్నాగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. కానీ ద్రవ్యరాశి మాత్రం అలాగే ఉంటుంది. శూన్యంలో భారం మాత్రమే శూన్యంగా ఉంటుంది, కానీ ద్రవ్యరాశి మాత్రము మారదు. అనేక అంశాలు మీకు ఒక బిట్టికి తగ్గట్టు తీసుకొచ్చి, అదేవిధంగా మీరు ఈ క్వశ్చన్ నెంబర్ 27 కూడా ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడంటే ఈ గురుత్వాకర్షణ నియమాన్ని ఎవరు నిర్వచించారు అని అడుగుతున్నారండి. ఈ గురుత్వాకర్షణ నియమం ఏదైతే ఉందో దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే మన న్యూటన్ ఎవరైతే ఉన్నారో ఆయన మీకు ఈ గురుత్వాకర్షణ అనే చూడండి, చాలా క్లారిటీగా బిట్ కూడా ఒకసారి చూడండి. ఈ న్యూటన్ ఎవరైతే ఉన్నారో ఈ న్యూటన్ అనేది గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రతిపాదించారు. సార్ ఐజాక్ న్యూటన్ ఎవరైతే ఉన్నారో విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అదేవిధంగా యాపిల్ పండు అనేది కిందకి పడే విధానం బట్టి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఆ రోజు ఆయన ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీకు ప్రతి బిట్ కూడా, అండ్ ఇటీవల కాలంలో వచ్చిన బిట్ కూడా చూడండి. గెలీలియో ఎవరైతే ఉన్నారో టెలిస్కోప్ను మరియు గమన నియమాలపైన పనిచేశారు. మన గెలీలియో ఎవరైతే ఉన్నారో టెలిస్కోప్ను మరియు గమన నియమాలపైన పనిచేశారు గెలీలియో. అదేవిధంగా ఆర్కిమెడిస్ ఎవరైతే ఉన్నారో ప్లవన సూత్రాలు ఏవైతే ఉన్నాయో ప్లవన సూత్రాలపైన పనిచేస్తున్నారు. అంతే ఇక్కడ పెట్టేటువంటి ప్రతి కంటెంట్ కూడా మీకు ఇటీవల కాలంలో వచ్చేటువంటి ఎగ్జామ్ పాయింట్లో డిఫరెంట్ ఎగ్జామ్ పాయింట్లో వచ్చేటువంటివే. ఎందుకంటే మేము అన్నీ కలిపి ఒక 100-200 ఎగ్జామ్ చేయలేం కాబట్టి, ఒక 20-30 వరకు చేస్తాం కాబట్టి అక్కడ వచ్చే మిగతా ఎగ్జామ్లు వచ్చే బిట్లన్నీ కూడా మీకు ఒకే చోటి ఈ 20 ఎగ్జామ్లోనే పెట్టడానికి 100% ట్రై చేస్తూ ఉన్నాం. సో గమనిస్తూనండి. ఈ క్వశ్చన్ నెంబర్ 28 కూడా ఒకసారి పరిశీలించండి. పునరుత్పాదక శక్తి వనరు ఏది అని అడుగుతున్నాడండి. ఈ పునరుత్పాదక శక్తి వనరు ఏదైతే పెట్రోల్ అయితే ఒకసారి కాలింది మళ్ళీ తయారవదు. అదేవిధంగా కోల్ కూడా అంతే, అదేవిధంగా డీజిల్ కూడా అంతే. ఈ పునరుత్పాదక ఏదైతే ఉందో ఈ బయోఫ్యూయల్ ఏదైతే ఉందో ఈ పునరుత్పాదక శక్తి వనరుగా దీన్ని పరిగణించబడుతుంది. ఎందుకంటే చెట్ల నుంచి దీన్ని ఈ బయోఫ్యూయల్ని మనం తయారు చేయొచ్చు. చెత్త అనేది అర్థం అనేది ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి కాబట్టి దీన్ని బయోఫ్యూయల్గా ఇది పునరుత్పాదక వనరుగా పరిగణించబడుతుంది. అదేవిధంగా గాలి, సూర్యరశ్మి, నీరు కూడా పునరుత్పాదక వస్తువులుగా పరిగణించబడతాయి. ఇక్కడ ఇచ్చే ఆప్షన్లో మాత్రం బయోఫ్యూయల్ ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా చూడండి న్యూటన్ని ఎవరు కనుగొన్నారంటే మన చాండ్విక్ ఎవరైతే ఉన్నారో మన చాండ్విక్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది ఈ న్యూటన్ యొక్క సారాంశం కూడా చూడండి.
జేమ్స్ చాడ్విక్ 1932 సంవత్సరంలో ఈ న్యూటన్ను కనుగొన్నారు. అదేవిధంగా న్యూటన్ను విద్యుత్ ఆవేశం లేని కణం, తటస్థ కణం, విద్యుత్ ఆవేశం లేని తటస్థ కణం ఏదైతే న్యూటన్ అండి. అదేవిధంగా ఈ న్యూటన్ అది. అదేవిధంగా రూదర్ఫోర్డ్ పోటాన్ని కనుగొన్నాడు. రూదర్ఫోర్డ్ దేన్ని కనుగొన్నాడు? పోటాన్ని కనుగొన్నాడు. ఒక ఎగ్జామ్లో ఆ బిట్ అడిగితే ఇంకొక ఎగ్జామ్లో ఈ బిట్ అడిగాడు. ఇంకొక ఎగ్జామ్లో ఏం అడిగాడో చూడండి. ఎలక్ట్రాన్ ఎవరు కనుగొన్నాడు? జేజే థామ్సన్ ఎవరైతే ఉన్నారో, మన జేజే థామ్సన్ ఎవరైతే ఉన్నారో జేజే థామ్సన్ కనుగొన్నారు. అదేవిధంగా న్యూటన్ యొక్క పరమాణు కేంద్రకంలో ఉంటుంది. న్యూటన్ పరమాణు కేంద్రకంలో న్యూటన్ ఉంటుంది. ఓకే, ఇన్ని రకాల బిట్లు కూడా మీకు 100 రకాల్లో జరిగినటువంటి ఎగ్జామ్లో బిట్లన్నీ కూడా మీకు ఒక 20 ఎగ్జామ్లోనే సెట్ చేయడం జరుగుతుంది మిత్రమా. కంటెంట్ ఏది మాత్రం ఉందో 100% మీకు అందించడంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ చూడండి, పరమాణు కేంద్రకంలో ఏవి ఉంటాయి? పరమాణు కేంద్రకంలో ఏవి ఉంటాయో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఏవైతే ఉంటాయో అవి పరమాణు యొక్క కేంద్రకంలో ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటాయి? ఆ పరమాణు యొక్క కక్షలో ఉంటాయి. కాబట్టి మీకు ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ సంబంధించి కాబట్టి కక్షలో ఉంటాయి. ప్రోటాన్ ఈ ఎలక్ట్రాన్లు మన కక్షలో ఉంటాయి. ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఇది కూడా అవదు. ఆప్షన్ ఏదైతే ఉందో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఏవైతే ఉందో దాంట్లో ఉంటాయి. దీని యొక్క సారాంశం కూడా ఒకసారి చూడండి. పరమాణు మధ్య భాగంలో కేంద్రకము ఉంటుంది. కేంద్రకంలో ధనావేశం ఉన్నటువంటి ప్రోటాన్లు, ఆవేశం లేనటువంటి న్యూట్రాన్లు ఉంటాయి. కేంద్రకంలో ధనావేశం, ప్రోటాన్లకు ఏ ఆవేశం ఉంటుంది? ధనావేశం ఉంటుంది. ఆవేశం దేనికి ఉండదు? న్యూట్రాన్లకి ఉండదు. ఓకే అండి, ఆ విధంగా కూడా మీరు రెడీ అవ్వాలి. ఉంటాయి. మరి ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ కక్షల్లో ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటుంది? జేజే థామ్సన్ ఎవరైతే ఉన్నారో ఈ కక్షల్లో ఈ ఎలక్ట్రాన్లు ఉంటాయని కనుగొనడం జరిగింది. ఓకే అండి. అదేవిధంగా కేంద్రకము పరమాణు యొక్క మొత్తం ద్రవ్యరాశి కలిగి ఉంటుంది. ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అని కూడా అంటారు. ఈ ప్రోటాన్లు ఏవైతే ఉన్నాయో దాన్నే మన పరమాణు సంఖ్య అని కూడా అంటారు. అలా చెక్ చేసుకుంటూ పోతే మీరు ప్రతి బిట్టు కూడా మీకు 100% ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, నోబెల్ బహుమతిని ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరుతో ప్రారంభించారు. ఆయన కనిపెట్టినందుకు ఆయన పేరు మీదుగా మీకు నోబెల్ బహుమతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నోబెల్ బహుమతి ఎప్పుడైతే ఉందో 1901 సంవత్సరం ఏదైతే ఉందో ఈ 1901 సంవత్సరంలో నోబెల్ బహుమతి అని మీకు ఏర్పాటు చేయడము జరిగింది. ఓకే అండి. ఈ 1901 సంవత్సరంలో అండ్ ప్రతి సంవత్సరము డిసెంబర్ 10 ఏదైతే ఉందో డిసెంబర్ 10న ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న నోబెల్ యొక్క వర్ధంతి రోజు ఏదైతే ఉందో ఆ రోజున మీకు ఇవ్వడం జరుగుతుంది. నోబెల్ బహుమతి ఎప్పుడు ప్రారంభించారంటే 1901 సంవత్సరంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ దేనికి కనుగొన్నాడంటే ఈ డైనమైట్ ఏదైతే ఉందో పేలుడు పదార్థం. అంతే, ప్రపంచంలో ఎక్కడ చిన్న బాంబు పేలినా దాంట్లో 2% ఆయనకి వెళ్ళాల్సిందే. అంతే, ఆ పేలుడు పదార్థాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే మన ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆయన పేరు మీదుగా నోబెల్ బహుమతి అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. దీని యొక్క సారాంశం కూడా చూడండి. ఆల్ఫ్రెడ్ నోబెల్ శక్తివంతమైన పేలుడు పదార్థమైనటువంటి డైనమైట్ ఏదైతే ఉందో ఈ డైనమైట్ని కనుగొనడం జరిగింది. ఈయన జ్ఞాపకార్థమే ఈ నోబెల్ బహుమతిని 1901 సంవత్సరంలో మైండ్లో ఫిక్స్ అయిపోవాలండి కనుగొనడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఈ టెలిఫోన్ ఎవరు కనుగొన్నాడు? అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఎవరైతే ఉన్నారో ఈరోజు మనం వాడుతున్న మొబైల్ ఏదైతే ఉందో టెలిఫోన్ ఏదైతే ఉందో అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఎవరైతే ఉన్నారో ఆయన కనుగొన్నారు. విమానాన్ని ఎవరు కనుగొన్నారు? రైట్ బ్రదర్లు కనుగొన్నారు. ఈ బిట్స్ కూడా ఎందుకు మీకు యాడ్ చేస్తున్నామంటే లాస్ట్ ఎగ్జామ్లో వచ్చిన బిట్లు మిత్రమా, దీనికి ప్రత్యేకించి క్వశ్చన్గా తీసుకొచ్చి చెప్పే అవకాశము లేదు. కాబట్టి ఈ 20 ఎగ్జామ్లోనే 100 ఎగ్జామ్లో జరిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నా. కాబట్టి ప్రతిదీ బిట్టే. చూడండి, నోబెల్ పేజీని మొదట ఎన్ని రంగాల్లో ఇచ్చేవారు? 5 రంగాల్లో ఇచ్చేవారు. ప్రస్తుతం ఎన్ని రంగాలు ఇస్తున్నారు? 6వ రంగంలో ఇస్తున్నారు. 6వ రంగం ఏంటి? ఆర్థిక శాస్త్రం. ఆర్థిక శాస్త్రం ఏదైతే ఉందో ఎకనామిక్స్ ఏదైతే ఉందో ఎకనామిక్స్లో 6వ రంగంగా ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క పూర్తి డేటా ఏదైతే ఉందో ఈ డేటా అనేది మీకు 100% మన దేంట్లో దొరుకుతుందంటే యాప్లో దొరుకుతుందండి. ఓకే అండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అత్యంత సులభమైన కంటెంట్ అనేది 100% అందే విధంగా మేము జస్ట్ మీరు చేసుకోవాల్సిందల్లా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఓకే అండి. మీకు అంతగా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తున్నాండి. ఓకే అండి. ఇది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 కూడా ఒకసారి పరిశీలించండి. మానవుల్లో జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? నోట్లోనే ప్రారంభమవుతుంది. నోరు నుంచి మౌత్ ఏదైతే ఉందో మౌత్ నుంచే ప్రారంభమవుతుంది.
ఓకే, దీని సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ జీర్ణక్రియ నోటిలోనే మొదలవుతుంది. నోట్లోని లాలాజాలంలో ఉండేటువంటి ఎమైలేజ్, నోట్లోని లాలాజాలంలో ఉండేటువంటి ఎమైలేజ్ ఏదైతే ఉందో, ఈ ఎమైలేజ్ అనేది ఎంజైమ్ నుండి పిండి పదార్థాలను విడగొడుతుంది. ఆహారాన్ని నమలడం ద్వారా అది మెత్తగా మారుతుంది. ఆహారం అన్నవాహిక ద్వారా జీర్ణాశయానికి చేరుతుంది. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ పెద్ద పేగు ఏదైతే ఉందో కేవలం వ్యర్థ విసర్జకంలో జరుగుతుంది. పెద్ద పేగు ఏదైతే ఉందో పెద్ద పేగులో వ్యర్థ విసర్జకం జరుగుతుంది. నాకు వచ్చిన ఏంటంటే ఈ పెద్ద పేగు యొక్క పొడవు ఎంత, చిన్న పేగు యొక్క పొడవు ఎంత, ఆహార వాహిక యొక్క పొడవు ఎంత, ఈ మూడు బిట్లు కూడా మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. అదేవిధంగా చూడండి, బిట్ నెంబర్ 33, వాతావరణంలో పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే ఈ బారోమీటర్ ఏదైతే ఉందో, ఈ బారోమీటర్ ఏదైతే ఉందో, బారోమీటర్ అండి. ఇక్కడ ఇచ్చే బారోగ్రాఫ్ అయితే కాదు. చూడండి, బారోమీటర్ ఏదైతే ఉందో బారోమీటర్ మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. దీని యొక్క సమాచారం కూడా చూడండి. వాతావరణంలో ఒత్తిడిని కొలవడానికి బారోమీటర్ను ఉపయోగిస్తారు. ఈ బారోమీటర్ పాదరసము కానీ, ఈ బారోమీటర్లో పాదరసం కానీ సడన్గా తెగిపోయిందంటే, సడన్గా కానీ తగ్గిపోతే తుఫానికి హెచ్చరిక. అది కొద్ది నెమ్మదిగా తగిలితే వర్షానికి సూచిక. ఓకే అండి, ఆ విధంగా మీకు దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, విద్యుత్ ప్రవాహాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? అమ్మీటర్తో కొలుస్తారు. విద్యుత్ యొక్క ప్రవాహాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? అమ్మీటర్తో కొలుస్తారు. భూకంప తీవ్రతను దేంతో కొలుస్తారు? సిస్మోగ్రాఫ్తో కొలుస్తారు. ఈ సిస్మోగ్రాఫ్ని ఎవరు కనుగొన్నారు? టారస్ ఎల్లీ ఎవరైతే ఉన్నారో టారస్ ఎల్లీ. అంతే, ఇవి కూడా బిట్సే. కాకపోతే మీకు బిట్ పత్రిక చెప్పకుండా మీకు వచ్చిన కంటెంట్లో ఎక్కడ ఏం పెట్టాలో అక్కడ పెట్టుకుంటూ 100% అందిస్తున్న ఏకైక అకాడమీగా మనం ఈరోజు ముందుకెళ్తున్నాం కంటెంట్ అందించడంలో. అదేవిధంగా చూడండి, క్వశ్చన్ నెంబర్ 34 కూడా చూడండి. జీవితానికి ప్రాథమిక ప్రమాణం ఏంటి అని చాలా క్లారిటీగా అడిగాడు. కణం ఏదైతే ఉందో కణం అండి. జీవితానికి ప్రాథమిక ప్రమాణం ఏంటంటే మన కణం ఏదైతే ఉందో కణం అండి. దీని సారాంశం కొంచెం చూడండి. జీవుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియా నిర్మాణాత్మకం ఏదంటే ప్రమాణం ఏదంటే కణమే. కణం నుంచి మొదలవుతుంది. అనేక కణాలు కలిసి కణజాలం అవుతుంది, కణజాలంగా ఏర్పడుతుంది. కణజాలాలు కలిసి అవయవాలుగా మారుతాయి. అంతే, అనేక కణాలు కలిపి కణజాలాలు అవుతాయి, అనేక కణజాలాలు కలిపి అవయవాలు అవుతాయిగా ఏర్పడతాయి. ఓకే అండి, ఈ రాబర్ట్ హుక్ ఎవరైతే ఉన్నారో కణాన్ని కనుగొన్నారు. మన రాబర్ట్ హుక్ ఎవరైతే ఉన్నారో ఈ కణాన్ని కనుగొన్నారు. కణం లోపల ఏమవుతుంది? కేంద్రకం ఉంటుంది వంటి భాగాలు కూడా ఉంటాయి. కణం లోపల కేంద్రకం వంటి భాగాలు కూడా ఉంటాయి. సో అదేవిధంగా చూస్తున్నాండి, బిట్ నెంబర్ 35 కూడా చూడండి. థయామిన్ అనేది ఏ విటమిన్ యొక్క రాసాయనిక నామం? బి విటమిన్ యొక్క. అంతే, ఈ బి విటమిన్ ఒక బి విటమిన్ లేదండి. ఈ B1 ఉంది, B1 థయామిన్, B2 రైబోఫ్లేవిన్, B3 నియాసిన్, B5 బయోటిన్, B6 పైరిడాక్సిన్, B12 సైనోకోబాలమిన్. అంతే, ప్రతి విటమిన్ మీద పూర్తి సమాచారం నీ చేతుల్లో ఉండాలి. ప్రతి సమాచారం కూడా నీ చేతిలో ఉండేలాగా రెడీ అవ్వాలి. సో అడిగింది ఒకటే. అదేవిధంగా సి విటమిన్ యొక్క రాసాయనిక నామం ఏంటి? యాస్కార్బిక్ యాసిడ్. విటమిన్ డి యొక్క రాసాయనిక నామం ఏంటి? కాల్సిఫెరాలు. ఓకే అండి, ఒక ఏ విటమిన్ యొక్క రాసాయనిక నామం ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వీటి వల్ల వచ్చే వ్యాధులు కూడా మన ఈ కృష్ణారెడ్డి అకాడమీ యాప్లో మనం బయాలజీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, చూడండి, వీటన్నిటి కూడా మీకు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ అంతే, మన టీఆర్మీలో 3 పార్ట్స్ అని చెప్పాం. పార్ట్ 1లో మీకు 20 బిట్స్ జీకే ఉంటుంది. అదేవిధంగా పార్ట్ 2లో మీకు జిఎస్ జనరల్ సైన్స్ ఏమో 15 బిట్స్ ఉంటాయి. పార్ట్ నెంబర్ 3లో అర్థమెటిక్ ఏదైతే ఉందో 15 బిట్స్ ఉంటాయి. అంతే, ఇప్పటివరకు మనం 2 పార్ట్స్ అని చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం 100% కంటెంట్తో. అడిగింది అక్కడ 35 బిట్లే, కానీ నేను నీకు చెప్పింది దగ్గర 300 నుంచి 400 బిట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రం అక్కడ నీకు నేను.
ఓకే, చూడండి క్వశ్చన్ పార్ట్ నెంబర్ 3. ఇది మన పార్టు. అత్యంత ధారాళంగా సునాయాసంగా నీకు ఎక్స్ప్లెయిన్ చేసుకొని 100% నువ్వు ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా నేర్పుతున్నటువంటి టాపిక్ కంటెంట్ ఇది మన చేతుల్లో ఉంది. సో ఏమన్నాడంటే 638A435 అనేది 3తో నిశేషంగా భాగించబడే భాజనిత్య నియమాల్లో నేర్పాము. ఏ యొక్క కనిష్ట విలువ ఎంత, ఏ యొక్క కనిష్ట విలువ ఎంత అని చాలా క్లారిటీగా అడిగాడు. సో 3తో అన్నాడు, నిశేషం భాగించబడుతుంది. 3 కూడా 3తో భాగించబడుతుంది, 6 కూడా 3తో భాగించబడుతుంది, ఇక్కడ 3 కూడా 3తో భాగించబడుతుంది, 4 5 4 9 కూడా 3తో భాగించబడుతుంది. ఈ 8లో 6 భాగించబడుతుంది, 2 మిగిలింది. కాబట్టి దీనికి ఎంత కలిపితే 3తో భాగించబడుతుంది, 1 కలిపితే 3 అవుతుంది. కాబట్టి కనిష్టంగా ఏం కనిపిస్తుందంటే మనకు ఆన్సర్ ఏదంటే బి ఏదైతే ఉందో ఈ బి అనేది మీకు దీనికి ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 36. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 37 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే 2 సంఖ్యలు గరిష్ట సామాన్య కారకము. 2 సంఖ్యలు అంటే సంఖ్య నెంబర్ 1 అండ్ సంఖ్య నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు ఒకటేమో గరిష్ట సామాన్యకం 14 అన్నాడు, సామాన్యకానికి ఎంత అంటే 490 అన్నాడు. అయితే ఒక సంఖ్య మొదటి సంఖ్య ఎంత 70 అన్నాడు. ఈ రెండో సంఖ్య ఎంత మనకు తెలియదు, రెండో సంఖ్య కనుగొనండి అన్నాడు. ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 14 × 490. ఈ 0కి ఈ 0 పోయింది, 7 1 7 7 7 49, 14 అంటే 98 ఏదైతే ఉందో ఈ 98 రెండో సంఖ్య ఎంత అంటే 98 ఏదైతే ఉందో 98 అని మీకు ఇది ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. ఓకే అండి, ఇంత క్లారిటీగా ప్రతి కంటెంట్ కూడా మీ ముందు తీసుకొచ్చి ఇలా చూసి మీకు చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ రాస్తున్నాం మిత్రమా. లేదా రేపు ఎగ్జామ్ పాయింట్లు అనుకుంటే ఆల్రెడీ మనకు ఒకటో సంఖ్య అది రెండో సంఖ్య, ఈ 2 గుణిస్తే కాబట్టి 0కి 0 పోయింది, 7 1 7 7 14 7 అంటే 98 అని ఎక్కడే ఆన్సర్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అంతే పేపర్ అటాక్ చేసే విధంగా నేర్పుతాం. మీకు ఆఫ్లైన్ ఏదైతే ఉందో ఆఫ్లైన్లో చాలా క్లారిటీగా ప్రతి క్వశ్చన్ కూడా నేర్పిస్తాం. అండ్ నీకు ఎగ్జామ్ పాయింట్లు నువ్వు ఎలా అటాక్ చేయాలో అలా నీకు ఈ టీఆర్మీ పేపర్, ఆర్మీ పేపర్, ఎస్ఎస్సి పేపర్లు ఏవైతే ఉన్నాయో వెరీ సింపుల్గా మీరు చేసుకుని వెళ్ళొచ్చే విధంగా ఆడిచ్చిన సమయం సరిపోతుంది. 100% సరే. ఎప్పుడంటే ఈ రేంజ్లో చేసుకెళ్తే నువ్వు ఈ రేంజ్లో ప్రిపేర్ అయితే, లేదు సార్ ప్రతిదానికి కూడా ఇలా రాసుకొని పెడతామనుకుంటే టైం అనేది చాలదు, సమయం ఎక్కువ పట్టే సమయం. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 38 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడు, 8400 డివైడెడ్ బై 2 మైనస్ 2100 ప్లస్ 15 × 8 ఏదైతే ఉందో చేయాలి. దీన్ని బాడ్మస్ రూల్ ప్రకారం చాలా క్లారిటీగా మన యాప్లో చెప్పడం జరిగింది. మీకు ప్రతిదీ కూడా ఆఫ్లైన్లో చెప్పడం జరుగుతుంది. 2 1 2 4 2 2. సో ఇది ఎంత వచ్చింది, 2 వచ్చింది, మైనస్ 2100 ప్లస్ 15 8 120. సో బాడ్మస్ రూల్ ప్రకారం ముందు ఏం చేయాలంటే ప్లస్ చేయాలి. 120 చేస్తే 4320 ఏదైతే ఉందో దీంట్లో 2100 మనం తీసేస్తే 0లో 0 తీస్తే 0, 2లోన 0 తీస్తే 2, 3లోన 1 తీస్తే 2, 4లోన 2 తీస్తే 2. ఏదైతే 220 ఏదైతే ఉందో ఈ 220 అనేది మీకు ఆన్సర్గా మీకు చెప్పడము జరుగుతుంది. ఓకే అండి, ఇది దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే ఇదండి. అదేవిధంగా చూడండి క్వశ్చన్ నెంబర్ 39 చూడండి. 3 యొక్క మొదటి 10 గుణిజాల యొక్క సగటు ఎంత అని అడిగితే మనం బేస్లో చెప్తే 3 6 9 12 15 18 అలా రాసుకొని చివరికి 30 వరకు వెళ్తాం. వాటి మొత్తం కలిపి మళ్ళీ చేయాలంటే చాలా సమయం తీసుకున్నటువంటి సమయం. కాబట్టి దీనికి ఫస్ట్ 1 ప్లస్ లాస్ట్ 1/2 ఏదైతే ఉందో ఏదైతే ఉందో ఇది వేసి ఇలా సింపుల్గా ఎగరగొట్టవచ్చు. ఫస్ట్ 1 ఏముంది, 3 ఉంది. 10 యొక్క 10 గుణిజాలు 3 10లు ఎంత 30, లాస్ట్ గుణిజం ఎంత 30/2 ఎంత 2/2 ఈజ్ ఈక్వల్ టు అంటే 33/2 ఎంత అవుతుంది, 2 1 2 2 6 12.5 అంతే. 16 పాయింట్లో ఉండాలి. 15లో ఉంది ఇది అవ్వదు, 14లో ఉంది ఇది అవ్వదు, 11లో ఉంది ఇది అవ్వదు, ఏమవుతుంది ఇది అవుతుంది అని ఆప్షన్ చూసుకుంటే ఇది ఆన్సర్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది మన బిట్ నెంబర్ 9 ఏదైతే ఉందో ఇది 39 ఏదైతే ఉందో 39 అండి.
మీకు చెప్తున్నాను కదండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 100% నీ కంటెంట్ అందుతుంది. కానీ 100% జాబ్ కావాలనుకుంటే మాత్రం 100% జాబ్ కావాలంటే నా ప్లానింగ్, నేను నడిపించే విధానం నీకు తప్పనిసరిగా ఇంపార్టెంట్. ఆఫ్లైన్లో నిన్ను 100% నీకు ఒక దగ్గర కూర్చోబెట్టి నేను చదివించగలను. ఏ విధంగా చదివితే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు, ఆ యొక్క సక్సెస్ ఫార్ములా అనేది నేను చెప్పగలుగుతా. ఎందుకంటే నేను అది అనుభవించాను, అనుసరించాను. ఈరోజు నేను 18 సంవత్సరాలకే స్టేట్ టాపర్గా ఉన్నాను. కాబట్టి ఈరోజు నీకు ఈ మాట, నా కంటెంట్ కావాలంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. నీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అది మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. లేదు సార్ నాకు 100% జాబ్ కావాలనుకుంటే మాత్రం నా యొక్క ఫార్ములా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఫార్ములా కోసమే మన అకాడమీకి రండి. 2026 నిజంగా నీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం నింపాలి అనుకుంటే మన అకాడమీకి సరైన ప్లాట్ఫామ్ అవుతుంది అని 100% నేను నమ్ముతా. లేకపోతే నాకేం సరదా ₹1,00,000 ₹1,10,000 పోలీస్ స్టేషన్లో కూర్చుంది నాకు జీతం వస్తుంది. మరి అంత ఆసామాసిగా అయితే లేము. ఆలోచించండి. ప్రస్తుతం సమాజంలో గవర్నమెంట్ ఉద్యోగం కోసం కొన్ని లక్షల మంది పోటీ పడుతున్నటువంటి తరుణంలో ఉద్యోగానికి రిజైన్ చేసి మీలాంటి అభ్యర్థుల కోసం నా సమయాన్ని కేటాయించడము ఎంత గట్స్ ఉండాలో మీకు అర్థం చేసుకోండి, ఎంత కంటెంట్ ఉండాలో అర్థం చేసుకోండి. ఆ కంటెంట్ అందించడం నెంబర్ వన్గా ఉన్నాం కాబట్టి దాన్ని కూడా ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ముందుకెళ్తున్నాం. ఈ అవకాశం మీరు ఉపయోగించుకోండి. అది క్వశ్చన్ నెంబర్ 40 కూడా ఒకసారి చూడండి. రెండు సంఖ్యల నిష్పత్తి 3:1. ఆ సంఖ్యల వర్గాల మొత్తము, ఆ సంఖ్యలు అంటే 3:1 అన్నాడు. ఆ సంఖ్యల వర్గాల మొత్తము 810 అన్నాడు. ఈ సంఖ్యల వర్గాలు అంటే అప్పుడు 3x ఇది 1x అనుకుంటే ఈ సంఖ్యలకు వర్గాలు ఏవైతే ఉన్నాయి అంటే ఇదంతా 9x² + 1x² ఈజ్ ఈక్వల్ టు 890. 9x² + 1x² కలిపితే 10x² ఈజ్ ఈక్వల్ టు 890 అండి. 810. ఈ జీరోకి పోతే అప్పుడు x² ఈజ్ ఈక్వల్ టు 81. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 9 అవుతుంది. ఎందుకు స్క్వేర్ ఎదుర్కొంటే రూట్ అవుతుంది కాబట్టి x ఈజ్ ఎంత 9 అయింది. అప్పుడు ఆ సంఖ్యల మొత్తము అంటే 3:1 3 + 1 ఎంత 4. 4 మనకి x వచ్చిందండి, ఎంత వచ్చిందండి 9 వచ్చింది. 9 4 ఎంత అంటే 36 ఏదైతే ఉందో ఈ 36 అనేది ఆ సంఖ్యల యొక్క మొత్తం ఎంతంటే ఈ 36 ఏదైతే ఉందో 36 అనేది మీకు ఇలా సింపుల్గా చేయడం జరుగుతుంది. ఓకే అండి. ఇంత క్లారిటీగా మీకు ప్రతి అంశం కూడా చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా చూడండి, ఏ ఒక్కడే ఒక పని 40 రోజుల్లో చేయగలడు మరియు బి ఒక్కడే అదే పని 60 రోజుల్లో పూర్తి చేయగలడు. వారిద్దరు కలిసి అదే పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని చాలా క్లారిటీగా అడిగాడు. కాబట్టి ఏ అనేవాడు ఒక రోజు 40 రోజుల్లో చేయగలడు, బి అనేవాడు అదే పని 60 రోజుల్లో చేయగలడు. ఎలాగిచ్చినప్పుడు దీనికి ఎల్సిఎం కడితే ఇది అంతే 120. ఎల్సిఎం ఎలా సార్ మీరు వేసారంటే దీనికి మన యాప్లో చాలా క్లారిటీగా చెప్పాను, మీకు చాలా క్లారిటీగా చెప్పాను. 220 230. అదేవిధంగా దీన్ని ఇంకా మనకు షార్ట్కట్లో ఏం చెప్పామంటే చూడండి, 40కి 60కి ఎల్సిఎము, ఈ 40తో 80 తెగదు కాబట్టి దీని తర్వాత దీని యొక్క నెక్స్ట్ కారణాంకం మీద నెక్స్ట్ అంటే 120. 120తో 40 తెగుతుంది, 40తో కూడా 120 తెగుతుంది. కాబట్టి ఈ విధంగా సింపుల్గా చేసుకుని వెళ్ళమని చాలా క్లారిటీ మీకు చెప్పడం జరిగింది. ఓకే అండి. సో ఈ విధంగా ప్రతి అంశాన్ని కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం. 40 అంతలే 43, 60 అంతే 62. ముద్ర కలిసి అన్నారు కాబట్టి టోటల్ వర్క్ దీన్ని ఏమంటారు అంటే టోటల్ వర్క్ అంటారు, దీన్ని ఏమంటారు ఎఫిషియన్సీ అంటారు, దీన్ని ఏమంటారు టైం ఏదైతే ఉందో టైం అంటారండి. సో టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఏదైతే ఉందో 12 5 1 5 1 5 2 5 4 అంటే 24 ఏదైతే ఉందో 24 డేస్లో వాళ్ళిద్దరూ కూడా కలిపి ఒక పని చేయగలుగుతారు. ఇది క్వశ్చన్ నెంబర్ 41 ఏదైతే ఉందో 41. అదేవిధంగా పార్ట్ నెంబర్ 2 కూడా పరిశీలించండి. ట్యాప్ ఒక ట్యాంకును 8 గంటల్లో నింపగలదు మరియు ట్యాప్ ఎల్ అనేది ట్యాంకును 20 గంటల్లో నింపగలదు అన్నాడు. కాబట్టి ట్యాప్ కే మరియు ఎల్లు కలిసి అదే ట్యాంకును ఎన్ని గంటల్లో నింపగలదు అంటే ట్యాప్ కే ఏదైతే ఉందో కే అండ్ ఎల్లు ఉన్నాయి. ఈ కే ఏమో 8 గంటల్లో నింపగలదు, ఎల్ ఏమో 20 గంటల్లో నింపగలదు. ఈ రెండుకి ఎల్సిఎం ఎంత 40. ఎందుకంటే 8తో 40 అయిపోతుంది, 8 5 22 టోటల్ వర్క్ ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి 40/20
7 ఏదైతే ఉందో 40/7 ఆప్షన్లో చూసుకుంటే ఇదిగో 40/7 ఏదైతే ఉందో 40/7 అనేది దీనికి మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. ఇంత క్లారిటీగా ఇలా చూసి మీకు చెప్తున్నాను కాబట్టి టైం పడుతుంది మిగతా, లేకపోతే దీనికి 5 సెకండ్స్ ఎక్కువ, 5 సెకండ్స్ దీనికి. ఎందుకంటే నాకు ఎక్కడే కనిపిస్తుంది చూడండి, 8కి 20కి ఏదైతే ఉందో 8కి 20కి నాకు ఎల్సిఎం 40 కనిపిస్తుంది, 40 కనిపిస్తుంది. 8 5లా 8 22 అంతే, అక్కడ 7 కనిపిస్తుంది. ఆ ఎల్సిఎం 40 టోటల్ వర్క్ 40/7 అంతే. ఇలా చూసి 2 to 5 సెకండ్స్ లోపు పెట్టి దాన్ని ముగించేటువంటి సందర్భం. సో పేపర్ని ఏ విధంగా అటాక్ చేయాలనేది మనం మన ఆఫ్లైన్లో పిల్లలకి నేర్పిస్తాం. ఆఫ్లైన్ చెప్తాను కదండి, 100% జాబ్ కావాలంటే మాత్రం మీకు కృష్ణారెడ్డి అకాడమీ. కంటెంట్ కావాలంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్. కంటెంట్ మాత్రమే దొరుకుతుంది మిత్రమా. నీకు 100% జాబ్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు, కానీ మన దగ్గర ఉంటే మాత్రం నేను నడిపించే విధానం మాత్రం నీకు 100% ఉద్యోగస్తుని చేస్తుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 43 కూడా చూడండి. ఒక రైలు గంటకు 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆ రైలు 15 నిమిషాల్లో ప్రయాణించిన దూరం ఎంత? చూడండి, వెరీ సింపుల్గా మీకు ఆఫ్లైన్లో మా పిల్లలు అయితే దీన్ని 2 సెకండ్స్, 1 సెకండ్, 2 5 3 సెకండ్స్ ఇలా చూస్తారు, దీన్ని ఆన్సర్ ఇస్తారని చెప్పేస్తారు. ఎలాగో చూడండి, దీన్ని 72 km/h అంతే. గంటకి 70, చూడండి ఇక్కడ గంటకి 72 కిలోమీటర్లు వెళ్తుంది అంతే. గంటకి 1 గంటలో ఎన్ని నిమిషాలు అండి? 60 నిమిషాలకి 72 కిలోమీటర్లు వెళ్తుంది. కానీ ఇక్కడ మనకేమన్నాడు? 15 నిమిషాలు అన్నాడు కాబట్టి గంటలు నిమిషాల్లోకి మార్చాను. 15కి ఎంత కాబట్టి క్రాస్ మల్టీకి ఈ 15 ఏమో పైకి వెళ్తుంది, ఇదేమో కిందకు వస్తుందండి. ఓకేనా? 15 1 15 4 15 1 15 4 ఏదైతే 15 4 4 1 4 8 అంతే. ఎంత వచ్చిందండి? 18 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఈ 18 కిలోమీటర్స్ అని మీకు దీనికి ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. సో గమనిస్తూ ఉండండి. క్వశ్చన్ నెంబర్ 43. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 44 కూడా ఒకసారి చూడండి. దీన్ని నిష్పత్తుల్లో చాలా క్లారిటీ కొనుక్కున్నాము. 5:15 ఈజ్ యాజ్, దీన్ని ఏమంటారంటే ఈజ్ యాజ్. 8:? అంతే ఎక్స్ అనుకోవచ్చు. సో ఇలాంటి సందర్భంలో అంతిముల లబ్ధము = మధ్యముల లబ్ధము. అంతిములు అంటే 5 × 8 లేదు కాబట్టి ఎక్స్ = 15 × 8 ఏదైతే ఉందో 15 × 8 అండి. 5 1 5 3 8 3 ఎంత అంటే 24 ఏదైతే ఉందో ఈ 24A ఏదైతే ఉందో మీకు ఏ అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 44 ఏదైతే ఉందో 44 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 45 కూడా ఒకసారి పరిశీలించండి. మీరు ఏమిచ్చాడు? ఇది కూడా సేమ్ లెక్కే, ఈజ్ యాజ్ కనిపిస్తుంది కాబట్టి అంతిముల లబ్ధము ఇలా చూస్ చేయొచ్చు. 6 × x = 9 × 10 6 2 6 3 2 1 2 5 5 అంతే. 5 3 ఎంత? 15. ఎక్స్ ఎంత వచ్చింది? ఈ 15 ఏదైతే ఉందో ఈ 15 అనేది దీనికి ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 45 ఏదైతే ఉందో 45. అండ్ క్వశ్చన్ నెంబర్ 46 కూడా మీరు పరిశీలించండి. ఏమొస్తున్నాడు ఇక్కడ? తెలుగులో కొద్దిగా అనుపాతము అంటే మధ్య అనుపాతము అన్నప్పుడు √/. వస్తుంది. ఎంత? 16 × 9 ఇచ్చాడు. ఇది ఒక మధ్య అనుపాతము. 16 నుంచి బయట తీయాలంటే 4 వస్తుంది. √9 నుంచి బయట తీస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. 4 3 ఎంత? 12 ఏదైతే ఉందో 12 అని మీకు చాలా క్లారిటీగా ఈ మధ్య అనుపాతం, ఇంగ్లీష్లో మీన్ ప్రొఫెషనల్ ఏదైతే ఉందో మధ్య అనుపాతం అని చాలా క్లారిటీగా మీకు వివరిస్తాము. ఇన్ డీటెయిల్గా మీకు ఆఫ్లైన్లో అండ్ మన యాప్లో లభ్యమవుతుంది. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ 46. బిట్ నెంబర్ 47 కూడా చూడండి. ఈ సందర్భంలో ఇలాగిచ్చినప్పుడు A/4 = B/5 ఏదైతే ఉందో ఏ విలువ ఎంత? 4, బి విలువ ఎంత? 5 అంటే 4:5 ఏదైతే ఉందో ఈ 4:5 మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. 4:5 ఏదైతే ఉందో ఈ 4:5 మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఇది బిట్ నెంబర్ 47 ఏదైతే ఉందో 47. అదేవిధంగా బిట్ నెంబర్ 48 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇది కూడా చూడండి ఒకసారి. A/4 = B/5 = C/4 అన్నీ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఏలో 4, బిలో 5, సిలో 2 4:5:2 ఏదైతే ఉందో అదే మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఆఫ్లైన్లో దీన్ని సునాయాసంగా 100% నీకు అర్థమయ్యి ఇదే కాకుండా ఇలా టైప్ ఏ లేకొచ్చినా సింపుల్గా నువ్వు చేసే విధంగా ముందుకు వెళ్తూ ఉంది. సో క్వశ్చన్ నెంబర్ 49 కూడా మీరు ఒకసారి పరిశీలించండి.
దీన్ని కూడా ఎంత క్లారిటీగా చేయొచ్చు చూడండి. మనకి ఏమైతే A:C మాత్రమే అడిగాడు. A:B:C. అప్పుడు ఏ పక్కన ఉన్నది ఏది కాదు, ఏ అవదు. ఏదైతే ఏ కావాలంటే ఏ క్లోజ్ చేసుకుంటే ఎంత ఉంది, 3 ఉంది. బి కావాలి ఎంత ఉంటుంది, 2 ఉంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే నీ పక్కోడు నీవోడు కాదు. అంటే ఏ పక్కన ఉన్నది ఏది కాపని ఏదవుతుంది, ఏ విలువ 3 అవుతుంది. బి పక్కన ఉన్నది బి విలువ కాదు, ఎంత అవుతుంది, 2 అవుతుంది. నెక్స్ట్ ఇది వెళ్ళండి, నెక్స్ట్ ఇది చూడండి. బి పక్కన ఉన్నది బి విలువ కాదు, బి విలువ ఎంత ఉంది, 5 అవుతుంది. ఏ విలువ ఎంత, సి విలువ ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇక్కడ దేంతో ఎండ్ అయింది, 4తో ఎండ్ అయింది, 2తో ఎండ్ అయింది. ఇప్పటికి ఎంతతో ఎండ్ అయింది, 5తో ఎండ్ అయింది. కాబట్టి 2 ఇది కొన్ని గురిస్తే 5 3 15. మనకేమన్నాడంటే A:C, ఏ ఎంత 15, ఇది ఎంత ఇచ్చాడంటే 4 2 ఎంత అంటే 8. 15:8 ఏదైతే ఉందో ఈ 15:8 అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుంది. ఇది బిట్ నెంబర్ 49. అదేవిధంగా బిట్ నెంబర్ 50 కూడా ఒకసారి పరిశీలించండి. ఏమి ఇచ్చాడో చూడండి. X ఏమో 3 ఇచ్చాడు, Y ఏమో 4 ఇచ్చాడు. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, X ఎంత ఇచ్చాడు, 3 ప్లస్, అదేవిధంగా 4, Y ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. Y ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. 5 × 4. అదేవిధంగా బై ఇక్కడ చూడండి 5 × X ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ప్లస్ మైనస్ 2 × Y ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. కాబట్టి 4 3 ఎంత 12 ప్లస్ 5 4 ఎంత 20. 5 4 20. కాబట్టి పైన ఎంత వస్తుంది, 32 వస్తుంది. ఇక్కడ 32 లేదు, ఈ పక్క 32 లేదు, ఈ పక్క 32 లేదు, ఇది 32. కింద కూడా చేయాల్సిన అవసరం, టైం వేస్ట్ చేయకు. రేపు నువ్వు ఎగ్జామ్ పేపర్ 100% అటెంప్ట్ చేయాలంటే నీకు ఆల్రెడీ ఫస్ట్ పైన మనకు కనిపిస్తుంది 20 + 12 అంతా 32 నీకు కనిపించింది, పెట్టి వెళ్ళిపో కింద. ఎందుకంటే ఈ లైన్లో మరి ఇంకెక్కడ 30 లేవు. ఇక్కడ కూడా 32 ఉంటే నోరు మూసుకొని ఈ కింద కూడా చేసేయాలి. అక్కడ లేదు కాబట్టి నాకు దొరికింది కాబట్టి 2-3 సెకండ్లు కూడా సేవ్ చేసి నువ్వు ముందుకు వెళ్ళిపోయేటట్లుంటే నువ్వు రేపు ఆ సమయానికి గెదర్ చేస్తావు. నువ్వు అనుకున్న ప్రతి బిట్టు కూడా టచ్ చేయగలుగుతావు. చెప్తున్నాను కదమ్మా, 2026లో నీ తల్లిదండ్రుల కల్పనలో ఎలుగు నింపాలి అనుకుంటే కృష్ణారెడ్డి అకాడమీ నీకు సరైన ప్లాట్ఫామ్ అనడంలో 100% ప్లాట్ఫామ్ అని నేనైతే నమ్ముతున్నా. ఈరోజు నేను జాబ్ కూడా రిజైన్ చేసుకొని వర్క్ చేస్తున్నానంటే మీలాంటి అభ్యర్థులు వేల మంది మన దగ్గర నుంచి వెళ్ళి రేపు దేశ సేవలో ఉండాలి, రాష్ట్ర సేవలో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ అకాడమీ నెలకొల్పాను. సరైన దృఢమైన సంకల్పంతో నెలకొల్పాను. నీకు నిజంగా 2026 నీ తల్లిదండ్రులు నింపాలనుకుంటే మనకి స్టడీ అకాడమీకు సరైన ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.